హరి ఓం మాస్టర్స్. అందరికీ నా అరుణాచల్ నుంచి అందరికీ పరమ గురువుల అనుగ్రహం అలాగే బాబాజీ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అరుణాచల శివ ఈ యొక్క శక్తి క్షేత్రం ఉన్న పరమ గురువులందరినీ మనం ఒకసారి తలుచుకుందాం. అలాగే శంబాల పరమ గురువులు యోగులు సంబాల సామ్రాజ్యాన్ని ఈ కుంభయుగంలో ముందుకు నడిపిస్తున్నటువంటి విశ్వ మహా చైతన్యము శివుడి అంశంగా ఉన్నటువంటి అమరారి శ్రీ అవతార్ బాబాజీ యొక్క కృపా కటాక్షాలతో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మరొకసారి కంటిన్యూ చేద్దాం. నిన్న మనము గోరఖ్నాథ్ గురించి చెప్పుకున్నాం. గోరఖ్నాథ్ అంటే నవనాథుల్లోని అత్యంత మత్స్యేంద్రనాథ్ తర్వాత అత్యంత కీలకమైంది గోరఖ్నాథ్ గురువు గారు. ఈ గోరఖ్నాథ్ గారు చాలా ఇంపార్టెంట్ గురువు ఈయన గోరఖ్నాథ్. ఎందుకంటే ఈ నవనాథుల యొక్క ఈ గురువుల యొక్క పరంపర ప్రత్యేకత ఏంటంటే, ఈ గురువుల్ని అంటే నాకు తెలిసి నేను హిమాలయాల్లో ఉన్నాను కాబట్టి ఈ గురువుల్ని ఎలా చెప్తారంటే, మీకు కొన్ని యోగాల్లో కొన్ని మాత్రమే దొరుకుతాయి. కానీ నవనాథుల యొక్క గురువులతోటి మీకు సిద్ధులు శక్తులు, తర్వాత కర్మరహిత జీవితము, ముక్తి మోక్షము. అంటే మనం చేసే చాలా వరకు ద్వైతము అంటే ద్వైతంలో ఉండే మనం చేసే రకరకాల అంటే విష్ణు సాంప్రదాయం కృష్ణాలు అంటే మనం ఇస్కాన్ ఉంది, గౌడీ సాంప్రదాయం అంటాం దాన్ని. అలాంటి తర్వాత మధ్వాచార్యుల సాంప్రదాయం ఉంది. తర్వాత అలాగా అనేకమైనవి మనకి అంటే చిన్నజీయర్ స్వామిది కూడా ఆయన ఫాలో అవుతారు కదా. ఇలాంటి వైష్ణవ సాంప్రదాయాలు ఏంటంటే ఎక్కువ మనము త్యాగము చెయ్యాలి, తర్వాత గురుభక్తి ఉండాలి, కర్మలు లేని విధంగా అంటే భజనలు పూజలు లేదు అంటే దానికి సంబంధించిన రకరకాల కాంప్లికేటెడ్ రిచువల్స్ ఉంటాయి. ఎక్కువ స్ట్రిక్ట్ రూల్స్ తోటి అన్ని వదులుకుని దేవుణ్ణి స్మరిస్తూ భజన చేస్తూ అతని స్మరణలోని ఒక అంటే ఎటువంటి మెటీరియల్ జీవితం భౌతిక జీవితాన్ని పక్కన పెట్టి జీవించడం అనేది ఎక్కువగా వైష్ణవ సాంప్రదాయ మార్గాల్లో ఉంటది. అలాగే రకరకాల వైష్ణవ సాంప్రదాయ మార్గాలు ఎలా ఉన్నాయి, అలాగే శైవ సాంప్రదాయం కూడా అద్వైతానికి సంబంధించిన శైవ సాంప్రదాయాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి శైవ సాంప్రదాయాల్లో ఈ నాథ్ సాంప్రదాయం చాలా గొప్పగా చెప్తారు. ఎందుకంటే నాథ్ సాంప్రదాయంలోని మహా యోగులంతా కూడా నాథ్ సాంప్రదాయంలోకి వస్తుంటారు నవనాథులు. ఈ నవనాథ సాంప్రదాయంలో ఏంటుంటదంటే, నవనాథ సాంప్రదాయంలో ఈ గోరక్షనాథుగా పట్టుకుంటే గనక సాధించలేంది, జయించలేంది, భూమి మీద పొందలేంది అనేది ఏమి ఉండదు. దానికి యోగి ఆదిత్యనాథే ఎగ్జాంపుల్. అంటే నేను వరకు నాకున్న చిన్నప్పటి నుంచి కదా అన్నింటి మీద అవగాహన ఎక్కువ పొలిటికల్ గా. మొన్నటి వరకు అంటే 2014 బీజేపీ వచ్చే వరకు ఏం చెప్తుండేవారంటే, ఎలాగని నమ్మేవారంటే ప్రపంచం అంటే భారతీయులందరికీ ముఖ్యంగా నార్త్ ఇండియాలో ప్రత్యక్షంగా దేవుడు వచ్చినా సరే ఏ స్టేట్ అయినా బాగుపడుతుంది, కానీ యూపీలో రాజకీయాలు మార్చడం అసంభవము, అసాధారణము, అది దేవుడు వచ్చినా సరే చేయలేడని చెప్పి చాలా మంది చెప్తుండేవారు. అది దేవుడు వచ్చినా కూడా అక్కడ సెట్ చేయడానికి లేదు, ఎందుకంటే మతాల ప్రాబ్లం ఉంది, అంతకు మించి కులాలతో ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఒకే ఒక ఆదిత్యనాథ్ వచ్చి ఆయన వచ్చిన యోగి ఆదిత్యనాథ్ తోటి మొత్తము రూపురేఖల షేపులు అన్ని మారిపోయింది, మొత్తం క్రైమ్ రేట్ మారిపోయింది, మొత్తం ఆయన అక్కడ నిజంగా అలాగని చెప్పి ఏమన్నా అరాచకమైన పాలన ఉందంటే కనుక ఆయన నిజంగా రామరాజ్యాన్ని తయారు చేశాడు, రాక్షసుల్ని ఏరిపారేశాడు, ఎక్కడ ఏది ఎలా జరగాలో అలాగే అన్ని రకాలుగా యూపీ రెట్లు ఇంప్రూవ్ చేశాడు. అంటే నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు 2000 బొంబాయిలో ఇన్ఛార్జ్ కింద ఉన్నప్పుడు పిఎస్ఎస్సి ఇన్ఛార్జ్ కింద ఉన్న 2012 నుంచి 5 సంవత్సరాలు. అప్పుడు ఎక్కువ మంది ఒక యూపీ వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తారు మహారాష్ట్రలో. ఎందుకంటే యూపీ వాళ్ళు ఎక్కువ మంది బొంబాయిలో వచ్చే బతికేవారు, ఎక్కువగా మహారాష్ట్రకు వచ్చేయడం వలన వాళ్ళు చిన్న వృత్తుల్లో చేయడం వలన మహారాష్ట్రలో మహారాష్ట్రియన్స్ అంటే కొద్దిగా తెలంగాణ సైకాలజీ ఏంటంటే వాళ్ళు హిందువులని చూడకుండా వీళ్ళేంటి ఎలా ఉంటుందంటే, ఇది అంటే లోకల్ ఒక ఏదేదో ఒక విధంగా ఇలాగ అంటం తప్పేమో కానీ నేను దీన్నే సమర్థిస్తాను. ఏదో ఊరకుక్కల సైకాలజీ లాగా నువ్వు ఎవరన్నా నీకు నిజంగా నువ్వు హిందూ అయినప్పుడు వేరే మతస్థులతో దెబ్బలాడాలి కానీ
వాళ్ళు వేరే మతస్థుల్ని అక్కడ ఉంటున్న అన్ని రకాల అరాచకాలు చేస్తున్న, ఏమి డబ్బులు కట్టకుండా, ట్యాక్సులు కట్టకుండా దౌర్జన్యాలు చేస్తున్న ముస్లిం జోలికి వెళ్ళరు. హిందువులే చెప్తున్నా, పై రాష్ట్రం నుంచి వచ్చి హిందువులు ఎంట పడతారు. అంటే అదే ఒక విధమైన ఊర కుక్కల కంటే ఇంకా అసహ్యమైన వాళ్ళ కింద చెప్పాలి. ఏంటి నీకేంటి, నువ్వు హిందూ ధర్మానికి నిలబడాలి, హిందూ ధర్మం ఉన్న వాళ్ళు నువ్వు ప్రొటెక్ట్ చేయకపోగా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాంతీయవాదం అనే ఉద్దేశంతో వీళ్ళు మతాలకి ప్రాధాన్యత ఇస్తారు, కానీ తోటి హిందువులు మటుకు తెచ్చుకోవడం అనే సంస్కారం అనేది అదే దౌర్భాగ్యం హిందువుల్లో ఉన్నది. ఫస్ట్ అక్కడ మహారాష్ట్రలో కూడా ఇదే, అందరూ శివాజీ పేరు చెప్తారు కానీ యూపీ వాళ్ళని చాలా హీనంగా చూసి, ఎంత హీనంగా అంటే కొద్దిగా వాళ్ళు ఎక్కువ మంది మైగ్రేట్ అయ్యి వస్తారు. వీళ్ళకి మళ్ళీ బంగ్లాదేశ్ లో వచ్చి పర్లేదు, పై పాకిస్తాన్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఏం ముట్టుకోరు. అలాగే లోకల్ గా ఉండే సాధువులు కూడా బహిరంగంగా ఈ అంటే కొన్ని మూకలు రౌడీ మూకలు చంపేస్తే కూడా ఏ హిందువుకి పట్టింపు ఉండదు. కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి హిందువులకి మటుకు వీళ్ళు వాళ్ళ మీద ఎంటపడుతుంటే ఇది యావరేజ్ అందరు హిందువులు ఒక నీచమైన ప్రవృత్తి. దానికి అనుభవిస్తారు వాళ్ళు, జబ్బులు అలాంటి జబ్బులకి, అలాంటి కుటుంబాలు నాశనం అవుతుంది. ఎందుకంటే ధర్మో రక్షో రక్షితి, ధర్మం ఉంటది. తర్వాత నీకు చేతనైతే సనాతన ధర్మానికి వ్యతిరేకులైన వాళ్ళు, లేదంటే దాన్ని పూర్తిగా దాన్ని ఏమో నాశనం చేస్తా అన్నవాళ్ళు, దాన్ని ఎదురు తిరిగిన వాళ్ళు, దాని మీద వాళ్ళ మీద తిరగబాటు చేయ చేతకాక హిందువులు అంటే తోటి హిందువులు ఎందుకు గొప్ప చెప్తానంటే, ఈ రోజున అన్ని రాష్ట్రాల కంటే యూపీ రాష్ట్రమే గొప్పగా ఉంది హిందూ ధర్మానికి గట్టిగా అందరూ నిలబడి, వెనకాల నిలబడి. అక్కడ యోగి ఆదిత్యనాథ్ యొక్క పవర్ తోటి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ గోరక్షకనాథ్ ఇస్ ద పవర్. ఆయన ఈ అఖాడా నుంచి వచ్చాడు, గోరక్షకనాథ్ ఫాలో అవుతారు. ఎందుకంటే నాకు అంటే ఒక మహారాష్ట్రియన్ ఒక అశోక్ నాథ్ అని చెప్పి ఆయనతో నాకు మంచి పరిచయం ఉండేది బొంబాయిలో. ఆయన కూడా ఈ అఖాడా అంటే గోరక్షకనాథ్ అఖాడా నుంచి వచ్చిన అతను హిమాలయంలో చాలా కాలం ఉన్నాడు. ఆయన మహారాష్ట్రియనే, బట్ ఆయన పూర్తిగా అందరు మామూలుగా అంటే ధర్మాన్ని బతకడానికి వాడుకునేటట్టు కాకుండా ఆయన ధర్మం గురించి బతికే వ్యక్తి. అందువల్ల ఆయనకి నాకు చాలా మంచి పరిచయం ఉండేది, నాకు చాలా హెల్ప్ చేసేవారు ఆయన. ఆయనతో నాకు చాలా మంచి అంటే మనం ఎప్పుడు ఏ మార్గంలో ఉంటే మనకి అలాంటిలో ఆ మార్గంలో గొప్ప వ్యక్తుల్ని మనకి నేచర్ ఇస్తుంది. సో నేనున్న లైఫ్ స్టైల్ బట్టి నా యొక్క అంటే ముక్కు సుట్టితనము లేదంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు అలాంటి వ్యక్తుల్ని బోల్డ్ మందిని కల్పించింది. అంటే నేను ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈ గోరక్షకనాథ్ యొక్క ఈ సాంప్రదాయం నుంచి వచ్చే అతను అదే అశోక్ నాథ్ అని చెప్పి నేనంటే ఆయనకి ఎంత అభిమానం అంటే ఒక సందర్భంలో నా మీద నన్ను అంటే చాలా ఇష్యూస్ వచ్చినాయి అక్కడ కొన్ని. అంటే నా సొంత ఫ్లాట్ లోని కొన్ని గొడవలు జరిగి నా మీద అంటే నేను సొసైటీలో కొన్ని ఇష్యూస్ నిలదీయడంతో సొసైటీలో ఎగ్నెస్ట్ అవడం, తర్వాత గొడవలు అవ్వడం, నేను ఎదిరించడం అందరితోటి. తర్వాత వాళ్ళు కొంతమంది ఈవిల్ ఆస్పెక్ట్ లో నా మీద అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఏం చేయలేక నా మీద కొద్దిగా బ్లాక్ మ్యాజిక్ చేశారు. నన్ను చంపడానికి అన్నట్టు చాలా భారీ ఎత్తున బ్లాక్ మ్యాజిక్ జరిగితే నాకు ఇతనే రక్షించాడు. ఎవరు మన అశోక్ నాథ్. చాలా వీళ్ళకి చాలా శక్తుల గురించి విషయాలు చాలా కీలకమైన తెలుస్తాయి. అంటే నాకు మెడిటేటర్ గా నాకు అర్థమైంది నా మీద ఏదో జరుగుతుంది, నా మీద భయంకరమైన ఏవో శక్తులు పనిచేస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. మెడిటేటర్ గా మనకి అర్థమైపోతుంది. మనం నిద్ర పట్టకపోవడం, రోజంతా పళ్ళు అప్పటికి వెళ్ళిపోవడము, తిన్నది సరికి దవ్వకపోవడము, ఇలాంటివి జరుగుతాయి. అంటే మనం ఎప్పుడన్నా పెద్ద పెద్దలతో గొడవ పెట్టుకుంటాం తప్పు. ఎక్కడో చోట వాళ్ళు ఎదురుగుంట పోరాడలేనప్పుడు ఇంకో రూట్లో ఏదో చేస్తారు. కానీ మనకి ఒక గుర్తు పెట్టుకోండి, మన గురువుల అనుగ్రహం ఉన్నప్పుడు ఎలాగుంటుందంటే మనకి మెడ మీద కత్తి పెట్టినా సరే దాన్ని తప్పించడానికి గురువులు అడ్డేస్తారు. ఎందుకంటే నేను పదే పదే చెప్తుంటాను, నా లైఫ్ లో గురువులు నన్ను ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకొచ్చారు. నేను ఎలాగున్నా సరే, నేను ఎంత కొండను ఢీకొట్టినా సరే నేను గెలుపు అంటే ధర్మం వైపు గెలుపు నాదే ఉండేది. దానికి ఎప్పుడు నా వెనకాల పరమ గురువులు ఉంటారు. గురువులు నమ్మితే ఎప్పుడు మన కంటికి రెప్పలా చూసుకుంటారు. కొండను ఢీకొట్టినా సరే మనకి ఎటువంటి ఇది జరగదు ఎప్పుడు రెడీ చేసి పెడతారు అని చెప్పడానికి మీకు. ఎందుకంటే నేను పదే పదే చెప్తుంటాను ఈ మాట. నా లైఫ్ లో బోర్డ్ మిరాకిల్స్ ఉన్నాయి,
బోర్డు మిరాకిల్స్ అంటే ఏదో ఒక సందర్భంలో మీకు చెప్పాలి కదా కనువిప్పు అవ్వడానికి. ఎందుకంటే మీకు కుటుంబ సభ్యులు కాపాడారు, ఈవెన్ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు, కొన్ని సమస్యల నుంచి బయటపడ్డారు. గురువుల కృప మిమ్మల్ని ఎప్పుడు శ్రీరామ రక్ష. మీరు ఎవరితో అన్నా పెట్టుకోవచ్చు, గురువుల కృప శ్రీరామ రక్ష. నేను అంటే ఈ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. అంటే ఈ గోరక్షనాథ్ ఈ గోరఖనాథ్ అంటే గోరఖ్పూర్ అని ఈ పేరు మీద వచ్చింది. ఈయన మత్స్యనాథ్, గోరక్షనాథ్ వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్, చాలా హై లెవెల్ లో ఉంటది. ఇందులో సంబంధించిన ఏ సాధువు మనకి తగిలినా సరే వాళ్ళు చాలా జ్ఞానంతో ఉంటారు. ముఖ్యంగా తంత్ర మంత్ర యంత్రాలకి పట్టు ఉంటది. అంతకు మించి వాటిని ఈజీగా మనకి అంటే మన జీవితంలో మనం తీసుకోలేంది, పీకల మీదకి వచ్చింది, ప్రాణాలకు వచ్చింది, ఈజీగా బయటపడే దానికి వాళ్ళకి మార్గాలు తెలుసుకుంటాయి. ఆ విధంగా నాకు అప్పుడు నా లైఫ్ లో 2014 కొన్ని సంఘటనలు, 13-14 జరిగిన సంఘటనల ద్వారా నాకు అంటే ఇప్పుడు ఈ రోజున నేను యోగి ఆదిత్యనాథ్ ఆయన ఎప్పుడైతే రూలింగ్ వచ్చాడో అప్పుడే చెప్పాను జోస్యం ఇంకా తిరగలేదు అంత ఆయన మొత్తం మార్చేస్తాడు అంటే స్టేట్ లక్ష అంతా మారుస్తాడు అని ఎప్పుడైతే నేను నలుగురితో చెప్పానో అదే జరిగింది ఈ రోజున. ఎందుకంటే వాళ్ళ పవర్ అలా ఉంటది, ఎందుకంటే వాళ్ళు నిజంగా డెడికేషన్ కూడా అలా ఉంటది. వాళ్ళకి ఇంకా భౌతిక ప్రపంచం మీద వాళ్ళకి లెక్క ఉంటది, ఎందుకంటే వాళ్ళు లోతుగా చూస్తారు కాబట్టి ప్రపంచాన్ని. తంత్ర మంత్ర యంత్రాలు అనేది ఒక స్థాయిలో కానీ ఈ ఒక ఎత్తు చాలా లోతుగా వెళ్తారు కాబట్టి ఈ పైన ప్రపంచం వాళ్ళకి నచ్చి, వాళ్ళకి ప్రాణం అంటే భయం ఉండదు, దేని మీద అపేక్ష ఉండదు, అసలు మాయలోకం వీళ్ళకి భయపడుతుంది. అంటే అంత యోగాన్ని ఇచ్చే గురువులు నాకు తెలిసి ఇది ఒకటి అంటే గోరక్షనాథ్ లేదంటే మత్స్యేంద్రనాథ్ ఈ నవనాథుల యొక్క ఈ నవనాథులు కూడా ఇప్పుడు మనం చెప్తున్న ఆర్డర్ లో వస్తున్న సిద్ధుల్లోకే వస్తారు. ఈ సనాతన ధర్మం సప్త ఋషుల యొక్క ఈ యోగం ఏదైతే ఉందో సనాతన ధర్మం ఆర్యుల సంస్కార అంటే ఇది ఆర్యులు అంటే మనం శ్రీరామచంద్రుడు ఆర్యులు అని చెప్తారు. ఎందుకంటే కంప్లీట్ గా అప్పుడు ఋషులు డైరెక్ట్ గా ఉన్నారు, సప్త ఋషులు ఉన్నారు శ్రీరామచంద్రుడి టైంలో. ఎందుకంటే వశిష్ఠుడు తర్వాత విశ్వామిత్ర వీళ్ళందరూ శ్రీరాముడు ప్లస్ చేసుకోండి డైరెక్ట్ గా సప్త ఋషులు శ్రీరామచంద్రుడు టైం లైన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ అస్తిత్వాన్ని కంటిన్యూ చేస్తున్న దాన్ని ఆర్య సంస్కృతి అంటారు. ఆర్య సంస్కృతి సంబంధించిన ఆ పరమ గురువుల సంతతితో కంటిన్యూ అవుతున్న యోగులే ఈ రోజున ఈ సిద్ధాల గురించి మాట్లాడుకుంటాం. అంటే మీకు ఎగ్జాంపుల్ వీళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. మనం వాళ్ళని తలిస్తే చాలు భక్తి శ్రద్ధలతో వాళ్ళని మన మైండ్ లో తలిచి గుండెలో హార్ట్ లో కనెక్ట్ చేసుకుంటే వాళ్ళ ప్రోగ్రామ్ మనలో ఇన్స్టాల్ అయిపోతుంది. మనల్ని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడతారు. సో ఇక్కడ అంటే నిన్న గోరఖ్నాథ్ గురించి మీకు అంటే మీకు కొన్ని వ్యక్తిగతమైన డైరెక్ట్ చెప్తే గానీ మీకు దాని లోతు ఏంటో అర్థం అవ్వదు. అంటే ఏదో పదే రొటీన్ గా గురువులు అలా కంటికి రెప్పలా అంటే మీకు ఏదో ఎగ్జాంపుల్ చెప్తే గానీ మీకు అర్థం అవుతుంది. ఇలాంటివి నాకు చాలా సందర్భాలు ఉన్నాయి. మీకు అంటే అప్పుడు ఆయన అశోక్ గారు నేను తలుచుకుంటున్నాను కాబట్టి తలుచుకోవాలనుకున్నాను ఈ సందర్భంలో కాబట్టి మీకు ఈ విషయం చెప్పాను. ఆయన నాకు చాలా కాలంగా నాకు సపోర్ట్ ఉండేవాడు. మొత్తం మహారాష్ట్రంతో ఒక ఎత్తు అయితే ఆయన ఒక్కడి సపోర్ట్ నాకు ఒక ఎత్తుగా ఉండేది నిజంగా. అంటే చాలా విషయాల్లో నాకు పిలవగానే పట్టమని వచ్చేవాడు ఆయన. అంటే ఒక అంత గొప్ప యోగిని వెనకాల కంప్లీట్ గా నిలబడ్డాడు అనే ప్రాణాలు కూడా మనం రేపు ప్రాణాలు పోతే కూడా ప్రాణాలు పోయేది కూడా నీకేం భయం లేదు ఏమున్నా నన్ను నిలబడ్డా అంటే మనకి పరమ గురువులు ఇచ్చింది లైఫ్ లైన్. మన పరమ గురువులు అలాగే ఇస్తారు లైఫ్ లైన్ ఇచ్చి ఎప్పటికప్పుడు లైఫ్ లైన్ పెడతారు. ఇంకా వాళ్ళు తెలుసు వీడు ఎక్కడో చోట ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాడు వీటికి ముందే ఒకటి పరిచయం చేసి పెడితే సరైన వ్యక్తిని వాళ్ళే వస్తారు, మనం వెతుక్కోక్కర్లేదు. వాళ్ళే మనకు వచ్చి కనెక్ట్ అవుతారు, మనల్ని ప్రొటెక్ట్ కూడా చేస్తారు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. అది గురువులు అంటే అలా ఉంటది. గురువుల అంటే పరమ గురువులు అంటే గురువుల యొక్క నేను అదే అంటాను ఎప్పుడు పరమ గురువుల యొక్క మనకి గొప్ప కటాక్షాలు ఉంటే గనక భూమి మీద మన ఏ కర్మల గురించి దేని గురించి భయపడక్కర్లా. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ ఇతను సత్తై ముని అంటే ఈయన ఈయన గొప్పతనం ఏంటి? సత్తై ముని ఈయన ఎక్కడ ఉంది? ఈయన సత్తై ముని ఎక్కడ ఉందో చూద్దాం ముందు. ఈ సత్తై ముని అంటే ఒకప్పుడు మనం
శ్రీలంక అంటే ఇప్పుడు అంటే ఒక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు మనం ఏమన్నాం, పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంటున్నాం. ఈ రోజున కాశ్మీర్ వాళ్ళని పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కడో ఏదో అవుతుందని చెప్పేసి ఎక్కడ పాలస్తీన్ వాళ్ళని ఇజ్రాయిల్ వాళ్ళు ఏదో బాంబులు వేస్తున్నారని చెప్పి వీళ్ళు బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఏమనంటే ఇజ్రాయేలీని ఆ ఇజ్రాయిల్ వాళ్ళు పాలస్తీన్ ఆక్యుపై చేస్తుంది. ఆక్యుపై చేసింది అన్నది జనరల్ గా మనకి మన భారతదేశంలో ముస్లింస్ అందరూ గొడవ చేస్తారు. ఇంతకీ తిప్పి తిప్పి కొడితే వీళ్ళందరూ డూప్లికేట్ ముస్లింస్, వీళ్ళందరూ మారిన వాళ్ళు, కన్వర్ట్ అయిన వాళ్ళు కాదు. ఈ అరబ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఒకటి. తర్వాత పాలస్తీనా విషయాన్ని రెండు ముక్కల్లో చెప్పాలంటే, పాలస్తీనాకి ముందు ఎవరు ఉండేవారంటే ఆ ఏరియా అంతా మొత్తం అసలు ముస్లిం దేశాలు కూడా లేవు. మొత్తం ఈజిప్ట్, సిరియా ఇవన్నీ ఎవరు ఉండేవారంటే మెజారిటీ పీపుల్ అంతా ఆ ఏరియాలో పర్టికులర్ గా యూదులు ఉండేవారు. అంటే మొదట ఉన్నది యూదులు, తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది, తర్వాత క్రిస్టియానిటీ తర్వాత ఇస్లాం వచ్చింది. అంటే యూదులున్న ప్రాంతాన్ని బై ఫోర్స్ అంటే తర్వాత ముస్లిం కాలిపెట్లు ఆక్రమించుకొని ఆయా దేశాలని ముస్లిం దేశాలుగా మార్చి అక్కడ అక్కడ ఉన్న ఒరిజినల్ ఉన్న యూదుల్ని ఎల్లగొట్టి మళ్ళీ యూదులు వాళ్ళు వాళ్ళ ప్రాంతాలను ఆక్యుపై చేసుకుంటే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు అంటున్నారు. అంటే విచిత్రం చూడండి. అంటే ఇది ఎలాగుందంటే, అలాగనుకుంటే ఆక్యుపై చేశారు అనుకుంటే పాకిస్తాన్ కూడా ఆక్యుపైడే కదా. పాకిస్తాన్ అంతా హిందువులే ఉన్నారు ఒకప్పుడు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 40% హిందువులే ఉన్నారు అక్కడ. మరి ఒక 4% కూడా లేకుండా అయిపోయారుగా, 1% కూడా లేరుగా. అంటే ఎవరిని ఎవరు ఆక్యుపై చేసుకున్నారు? పాకిస్తాన్ కూడా ఆక్యుపైడ్, ఇండియాని ఆక్యుపైడ్ ఇండియాని. అలాగే ఇప్పుడు అంటే మనం అలాగే ప్రత్యక్షంగా కాశ్మీర్ చూస్తున్నాం. అదే రకంగా బంగ్లాదేశ్ ని ముస్లిమ్స్ ఆక్యుపై చేసుకున్నారు. అలాగే పాకిస్తాన్ ని ముస్లిమ్స్ ఆక్యుపైడ్ టెరిటరీస్. మీరు కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే రివర్స్ ఉంటది. అంటే దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. మనం ఏంటి జోంబీ మైండ్ తో ఉంటాం. ఏదో అందరూ చెప్తున్నారు అంటే నేను ఇక్కడ మళ్ళీ మీకు రిపీటెడ్ గా నొక్కి చెప్పేది ఏంటంటే, మీకు సనాతన ధర్మాన్ని పట్టుకుంటే గురువులు ఉంటారు. గురువుల అనుగ్రహం కావాలంటే సనాతన ధర్మం మీద మనం వర్క్ చెయ్యాలి. అదే మన ఊపిరిగా మనం దాని గురించి ముందు ఉండాలి. లేదు అంటే రేపు వచ్చే కరోనాలో కొట్టుకుపోయి చచ్చిపోతాం. అంటే మనం అట్లీస్ట్ దానికి మనం సరెండర్ అయ్యి డెడికేట్ చేసి దాని గురించి పోరాడితే అది తప్పకుండా మన స్వర్గాన్ని వేరే స్వర్గాన్ని కాకపోతే స్వర్గం కాకపోతే అది గ్యారంటీ. లేదు అంటే లోయెస్ట్ ఎనర్జీస్ లో ఉండి మనం ఒక తామసిక గుణంలో ఉంటే గనక ఇటు గురువుల అనుగ్రహం పక్కన పెట్టండి, మనం ఏ జబ్బులు రోగాలు వస్తువులు దేనితో పోయి మళ్ళీ వరస్ట్ కర్మల్లో మళ్ళీ మనం కొట్టుకుంటారు. అంటే నా పర్సెప్షన్ అంటే నాకు ఎప్పుడు గురువులు ఎందుకు ఉంటారు నా బ్లెస్సింగ్స్ అంటే దిస్ ఈజ్ వాట్. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు ఇవన్నీ భారతదేశము అంటే సనాతన ధర్మంలో ఉన్నాయి. మీకు ముందే చెప్పారు సనాతన ధర్మం ఎక్కడ వరకు ఉంది. యూరోప్ వరకు సనాతన ధర్మం ఉంది. ఇండోనేషియా ఇవన్నీ అయితే ఈ రోజు కూడా బాలీలోని అన్ని చోట్ల సనాతన ధర్మం సంబంధించిన గుళ్ళు ఉన్నాయి. అటు బర్మా దాటి కంబోడియాలోని సూర్య టెంపుల్ ఉంది. అంటే ఇటు చైనా వరకు అంటే ఆల్మోస్ట్ జపాన్ చైనా వరకు ఈ ముందు రాను వస్తుంది. జపాన్ చైనాలో ఎలాగా ఇది ఉంది అని. అయితే ఈ బోగర్ గారు జపాన్ చైనా వరకు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే అంటే ఇన్ని రకాలుగా అన్ని వైపులకి విస్తరించుంటే అంటే ఏదో ఇరాక్ దగ్గరకి వెళ్ళిందని నేను చూపించాను. అంటే ఇంత ఉన్నప్పుడు ఈ యోగులు సిద్ధులు ఎక్కడ ఉన్నారంటే సౌత్ అంటే తమిళ డామినేషన్ ఉన్న, ఎందుకంటే అన్నింటిలో పురాతనమైంది అంటే వేదాల కంటే పురాతనమైంది ఇవి. అంటే ఈ యొక్క తమిళ్లో ఉండే ఆగమన శాస్త్రాలు ఉన్నాయి, శైవ ఆగమన శాస్త్రాలు ఉంటాయి. ఈ శైవ ఆగమన శాస్త్రాలు ఎప్పుడు అంటే కనుక మనం వేదాలనేమో 2000 BC అంటారు, బిఫోర్ క్రైస్ట్ 2000 సంవత్సరాలు అంటే మన కార్బన్ డేటింగ్. అయితే మీకు తెలుసో లేదు, శైవ ఆగమన శాస్త్రాలు అవి డేటింగ్ ఎప్పుడంటే 7000 అంటే సుమారుగా ఇది ఆల్మోస్ట్ 7000 BC నుంచి, అంటే త్రేతాయుగం నుంచి దీని యొక్క అంటే స్కంద పురాణాలు ఇవన్నీ చాలా పురాతనం, అంటే వేదాల కంటే పురాతనం. కాబట్టి ఇవన్నీ తమిళ్లో ఉంటున్నాయి. కాబట్టి ఈ తమిళ డామినేషన్ అంటే తమిళనాడు ఉన్న శ్రీలంక, తమిళనాడు ఇదంతా ఒకప్పుడు ఇదంతా స్కంద మన కుమారి కందం నుంచి వచ్చి ఉన్నాయి. కాబట్టి దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఒకప్పుడు బుద్ధిజం రాకముందు శ్రీలంకలో కూడా, శ్రీలంక ఇప్పుడు బుద్ధిస్ట్ కానీ అప్పుడు ఎక్కువ శాతము శైవులకు సంబంధించిన అంటే ఎక్కువ లిటరేచర్ కానీ దానికి సంబంధించిన యోగులు కానీ
శ్రీలంకలో కూడా ఎక్కువ మంది ఉండేవారు. శ్రీలంక, తమిళనాడు ఈ ఏరియాల్లో ఎక్కువ ఉండేవారు. ఇది ఏంటంటే, అంటే నేను ఎందుకు చెప్తానంటే శ్రీలంక అనగా వేరే దేశం కాదు, ఇక సనాతన ధర్మానికి సంబంధించిన మహాయోగి శ్రీలంక భాగంలో. ఎందుకంటే శ్రీలంక కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కానీ నిడగొట్టి ముక్కల కాళ్ళు చేతులన్నీ నరికేశారు భారతదేశానికి. ముక్కు చెవులు కాళ్ళు నరికేసి దీన్ని ఒక చిన్నగా మార్చేశారు. కాబట్టి ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది, ఇంక్లూడింగ్ బర్మా, ఇటు అరేబ్ కంట్రీస్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ భారతదేశమే. ఎందుకంటే ఒకప్పుడు అరబ్ కంట్రీస్ లో కూడా రూపీస్ నడిచేది, మీకు తెలుసో లేదో, రూపాయే ఉండేది అక్కడ కూడా బ్రిటిషర్స్ అంత ముందు కూడా. అది అండర్ ఇక్కడ చలామణిలోనే ఉండేది. నిజంగా మక్కా కూడా మక్కేశ్వర్ అంటారు, అది కూడా శివలింగం. వాళ్ళు దాన్ని వేరే వేరేగా, ఆ శివలింగం పేరు మీద వేరే వేరేగా మ్యానిపులేషన్స్. అంటే శివుడిని పట్టుకొని శివుడితో ఒకటి ఉంటది ఏంటంటే, శివుడు అనేది శక్తిని, విజ్ఞానాన్ని ఇస్తాడు. ఆ శక్తి విజ్ఞానాలను మనం నెగిటివ్ కూడా వాడుకోవచ్చు. అంటే కొన్ని డిమానిక్ ఎనర్జీస్ ని కూడా మనం ఇన్వైట్ చేసుకొని, ఎలాగైతే కర్ణ పిశాచులు అని ఉంటారు, కర్ణ పిశాచులు ఏంటంటే వాళ్ళని మనం ఇన్వైట్ చేసుకుంటే వాళ్ళు మన చెవుల్లో మనకి ఒకసారి వశమైతే మటుకు చెవుల్లో అన్ని చెప్పేస్తుంటారు. ఎవరెప్పుడు చచ్చిపోతారు, ఎవరి జోబులు ఏముంది, ఎవరికి ఏమవుతుంది. అంటే ఈ రకమైన కొన్ని డిమానిక్ ఎంటిటీస్ కూడా మనం అలైన్ చేసుకోవచ్చు. అంటే అది అక్కడ ఉన్న శక్తి క్షేత్రము శివుడిది అయినప్పుడు కూడా వాళ్ళు ఒక డిఫరెంట్ కల్ట్ ని క్రియేట్ చేసుకొని ఒక డిమానిక్ ఎంటిటీస్ కి వాళ్ళు అలైన్ చేసుకుంటే కనుక వాళ్ళ ద్వారా డిమానిక్ ఎంటిటీసే పనిచేస్తాయి. ఎందుకంటే అసురులందరూ కూడా శివుడు భక్తులే, అసురులందరూ కూడా శివ భక్తులే. తారకాసురుడు కూడా ఇలా ఈ సర్కిల్ తారకాసురుడు ఎవరు, మన అప్పుల్లో చాలా పవర్ఫుల్ డిమానిక్ కింగ్ ఎవరంటే కనుక తారకాసురుడు. ఇలా కింగ్సే తారకాసురుడు. ఇస్లాంకి ఎలాగైతే లీడ్ కాలిపేట్స్ అని చెప్పి వాళ్ళు అలాగే రాక్షసుల కింద తారకాసురులు, నరకాసురులు లాంటి వాళ్ళే. అంటే వాళ్ళు అదే కదా చేయడానికి. ఏంటంటే ఎప్పుడైతే వేరే ప్రాణిని అంటే ధ్వంసం చేయడం, నష్టం చేయడం, పీడించడం, రక్తపాతాన్ని సృష్టించడం, ఏ రకమైనవి చేస్తే కూడా అంటే వీటిని ఎప్పుడు రాక్షసమైన పిశాచాలకు సంబంధించిన లీనేజ్ ఏదన్నా ఇస్తుంటది, అంటే మనకి ఇవ్వబడుతుంది. అంటే అన్ని రకాలుగా ఇచ్చేదాన్ని దేవతలు అంటాం. దేవతలకి రాక్షసులకి ఏంటంటే ఏ రూపంలో అయినా సరే మనిషి యొక్క గ్రోత్ ని, మనిషి యొక్క అస్తిత్వాన్ని కష్ట నష్ట దుఃఖాలకి క్రియేట్ చేసేది ఏదైతే చేస్తే రాక్షస లేదు అంటే పిశాచాల లీనేజ్ కింద చెప్తాం. అది మతపరమైంది కావచ్చు, వ్యవహారిక పరమైంది కావచ్చు, లేదా రిచువల్ గా పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా పిశాచాలకి ఎంటిటీస్ కి సంబంధించి. అలాగే ఏదైతే ఇవ్వబడుతుంది అంటే అన్కండిషనల్ గా ప్రేమ, కృప, కటాక్షాలు ఇవ్వబడుతుందో, అంటే మనకి ప్రకృతి ఎప్పుడు కూడా వృక్ష సంపద, ప్రకృతి ఇవన్నీ మనకి ఇస్తాయి, అన్కండిషనల్ గా ఇస్తూ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి డిరైవ్ చేస్తూ అవన్నీ దేవతా లోకాలకు సంబంధించిన ఒక క్యాటలిస్ట్ కింద చెప్పుకోవచ్చు ప్రకృతి. మరి ఇప్పుడు ఈ రాక్షసులు అనే కల్టోళ్ళు ప్రకృతిని వాళ్ళు విశ్వసించరు. ఎందుకంటే ప్రకృతిని ధ్వంసం చేస్తారు, ప్రకృతి మీద రెస్పెక్ట్ ఉండదు, లేదంటే అన్నిటిని నాశనం చేస్తారు, జంతువులు చంపుకొని తింటారు. దిస్ ఈస్ ఆల్ డిమానిక్ యాటిట్యూడ్. సో మీకు ఇది తెలుసుకోవాలి. డిమానిక్ అంటే అది వెరీ స్పెషల్ గా ఉండదు. ద వే ఆఫ్ యువర్ ఎబిలిటీస్, అంటే నీ యొక్క తామసిక తత్వం నీలో ఉన్నప్పుడు నువ్వు వాటికి అట్రాక్ట్ అవుతావు. ఆ ప్రాసెస్ లో నువ్వు నీ ఆత్మ నువ్వు డిస్ట్రాయ్ చేసుకుంటావు. ఆత్మ ఇన్వాల్వ్ అవ్వకుండా అది డిస్ట్రక్షన్ లో వెళ్తుంది. దాన్ని వేరే క్లాసులు చెప్పుకున్నాం. అది ఎలా మారుతుంటాయి ఈ స్కూల్ లెవెల్స్ లో, సనాతన ధర్మంలో ఎలాగ ఎక్స్క్లేట్ అవుతుంది డివైన్ ఆర్డర్ లో, నాన్ సనాతన ఉంటే అవి ఎలాగా డిస్మెల్ట్ అవుతుంది అనేది కూడా కొన్ని క్లాసులు ఉన్నాయి ఫ్యూచర్ లో. మన గురువుల గురించి చెప్తున్నప్పుడు ఈ గురువు గారు సత్తైముని గురువు గారిని మనం తప్పకుండా ఈయన్ని బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఈయన ఎందుకు తీసుకోవాలి అంటే గనక ఈయన డైరెక్ట్ గా సత్తైముని భోగనాథార్ గురువులతో డైరెక్ట్ గా ఆయన శిష్యులు. భోగనాథార్ అనేది చాలా అగస్త్యుని తర్వాత అత్యంత గొప్ప గురువు ఎవరున్నారంటే భోగనాథార్, అంటే బాగా ఫేమస్. ఈయన సమాధి నేను చెప్పుకున్నాను, ఎక్కడ ఉన్న పళనిలోని కిందన ఆయన జీవ సమాధి. ఆ భోగనాథారికి డైరెక్ట్ శిష్యుడు ఆయన. కాబట్టి భోగనాథార్ ఎవరు శిష్యుడు అంటే అగస్త్య మహాముని శిష్యుడు. కాబట్టి ఈయన అగస్త్య మహాముని దర్శనం కూడా ఈయన చేసుకుని డైరెక్ట్ భోగనాథార్ శిష్యుడు. కాబట్టి సత్యమునికి కూడా మనం చేతులు జోడించి నమస్కారాలు చేసుకుంటాం, అనుగ్రహం తీసుకుంటాం. అలాగే ఈ సత్యముని ఈయన హెన్స్ ఇన్స్క్రిప్టెడ్ టీచింగ్ ఇన్ ద సాంఖ్య సిస్టమ్ ఫర్ ఓన్లీ ద డిజర్వింగ్ పీపుల్. అంటే ఈయన గొప్పగా రచించింది ఏంటంటే సాంఖ్యక శాస్త్రం. సాంఖ్యక అంటే దీన్ని
ఒక న్యూమరాలజికల్ గా ఉంటుంది అనమాట. సాంకేతిక శాస్త్రం చెప్తే ఏంటంటే అది ఒక కోడింగ్ తో ఉంటుంది అనమాట. మొత్తం లోతైన సీక్రెట్స్ ని, ఆల్కమీ అంటే తంత్ర శాస్త్రాన్ని, విజ్ఞానాన్ని కోడింగ్ తో ఇస్తారు. కోడింగ్ తో సబ్జెక్ట్ ఉంటాయి. ఆ రకంగా ఈయన ఇచ్చినవి గొప్ప సిలబస్ సబ్జెక్ట్స్ ఇవ్వబడింది. అయితే ఈయన జీవ సమాధి ఎక్కడ ఉండేదంటే త్రిచి, మెజ్డ్ విత్ లార్డ్ రంగనాథ. ఎక్కడుంది? త్రిచి. అంటే మళ్ళీ ఇక్కడే మనకి, అంటే ఈయన శ్రీలంకలో ఉన్నా సరే ఈయన యొక్క జీవ సమాధి తిరుచిలో ఉంది. తిరుచి అంటే మనకి అదే మనం అనుకున్న పళనికి దగ్గరే వస్తుంది. పళని ఇస్ ద పార్ట్ ఆఫ్ తిరుచి, కాబట్టి అక్కడే ఈయన సమాధి కూడా ఉంది. భోగనాథ్ గారు కూడా దగ్గరలోనే. అలాగే సుందర్ నడార్ అని ఈయన ఒక డిసైపుల్. అప్పుడు మళ్ళీ సప్తముని డిసైబుల్. ఇప్పుడు మనం ముందు సప్తముని చెప్పుకున్నాం కదా, ఆ సప్తమునికి డిసైబుల్. ఈయన ఇంకొక ఋషికి గ్రాండ్ సన్ కూడా చెప్తున్నారు, నవకాంత గ్రాండ్ ఫ్రమ్ ద కిష్కింద హిల్స్. కిష్కింద మీకు తెలుసు, కిష్కింద కాండ, మన రాముడు ట్రావెల్ చేసిన కిష్కింద హిల్స్ దగ్గర ఉండే నవకాంత ఋషి యొక్క గ్రాండ్ సన్. ఆయన డైరెక్ట్ గా సప్తమునికి శిష్యులు. అంటే మీకు ఎందుకు నేను ఇంతమందికి మనం డిరైవ్ చేస్తున్నాం ఏంటంటే, ఈ శిష్యుల కనెక్షన్స్ ఎలా ఉంటుందంటే, ప్రతి గురువు ఆయనకున్న సిద్ధులు శక్తులు అన్నిటిని కూడా శిష్యుడు దారబోస్తాడు, 100% ఇస్తాడు. సో ఇవ్వబడతాయి నేను. కాబట్టి వాళ్ళ అనుగ్రహాన్ని పూర్తి పొంది వీళ్ళు ఇంకా సులభంగా, ఇంకా సాధనా పరంగా వీళ్ళు ఇంకా అప్పుడున్న జనాలకి ఇంకా సులభతరం చేసి ఈజీగా ఎలాగందుకోవాలనే కొన్ని కొత్త విధానాలని వీళ్ళు కనిపెట్టడం జరుగుతుంది. ఎప్పుడు శిష్యుడు అంటే ముఖ్యంగా ఈ సనాతన ధర్మ స్టడీ చేసి మొదటి నుంచి కూడా ఏంటంటే టైం టు టైం వాళ్ళు సింప్లిఫై చేస్తారు మనకి. అంటే అదే గురువుకి ఇప్పుడు కాలమాన పరిస్థితులు బట్టి అందుకోగలిగే విధంగా మనం ఇస్తాం. ఇప్పుడు ముందు ఇచ్చిన అతను సత్యముని ఏమనుకున్నాం, ఆయన మొత్తం ఎన్క్రిప్టెడ్ స్క్రిప్ట్ గా ఇచ్చారు. ఆ ఎన్క్రిప్టెడ్ స్క్రిప్ట్ మనకి ఎలా తెలుస్తుంది? ఆ ఎన్క్రిప్టెడ్ స్క్రిప్ట్ ని ఈజీగా దాన్ని అందరికీ అందే విధంగా కాలమాన పరిస్థితి కాంటెంపరీగా ఏ రకంగా వీళ్ళు అర్థం చేసుకుంటారు, ఏ విధంగా అందించాలని తాపత్రయం ఉన్న శిష్యులకి గురువులు ఇస్తారు. అంటే నెక్స్ట్ లీనియన్స్ కి ఆ టైం లైన్ కి సంబంధించిన. అందువల్ల మనకి ఎప్పుడు కూడా పెద్ద గురువుని టార్గెట్ పెట్టుకునే కంటే చిన్న గురువు దగ్గర మనం అందుబాటులో ఉంటే మనం ఈజీగా మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఈజీ అవుతుంది. ఎందుకంటే మనకి సులభంగా ఈ పెద్ద సబ్జెక్టు సిలబస్ ఇంటర్నెట్ ఒక 100 బుక్లు పెట్టుకునే కంట ఒకటి చదవకుండా 100 బుక్లు, ఒక బుక్ ని క్షుణ్ణంగా చదవడం వల్ల జీవితం అంతా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. 100 బుక్లు పెట్టుకొని ఉంటే లాభం లేదు. అందుకే మన పెద్ద గురువులు ఎప్పుడు మనం తలుచుకోవాలి, కానీ వాళ్ళ ఆర్డర్లో ఉన్న లేటెస్ట్ లాస్ట్ గురువే మనకి ఎఫెక్టివ్ గా ఉపయోగపడతారు. ఎందుకంటే కాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళు ఎలాగా దాన్ని జనాలకు అందించాలనే వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క గ్రేస్ తోటి మనకి ఈజీగా మనకి వాళ్ళ గ్రేస్ ఎప్పుడైతే మనలో డౌన్లోడ్ అవుతుందో అన్ని మనకి ఓపెన్ అయిపోతాయి. కాబట్టి ఈ శిష్య పరంపరలో మనం ఇప్పుడు కూడా దగ్గరలో ఉన్న లీనియేజ్ లో మనకి దగ్గరలో ఉన్న వాళ్ళని మన పవర్ఫుల్ గురువులను పట్టుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అలాగే సుందర్ నడార్ అని ఇతను రినోడ్ ఫర్ ద మిస్టరీ ఆఫ్ స్పేస్ ట్రావెల్, సమాధి అండ్ కేచరి యోగా. ముఖ్యంగా మీకు కేచరి యోగా అనేది బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఒక అద్భుతమైంది. అంటే ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ లాంగ్ టైం అంటే ఆరోగ్యంగా భూమి మీద ఉండాలనుకుంటారో, 100 సంవత్సరాలు బతకాలంటారో వాళ్ళు ప్రాణాయామాలు చెయ్యాలి కంపల్సరీ. ప్రాణాయామాలతో యోగ ముద్రలో కేచరి కూడా ప్రాణాయామంతో ఈక్వల్ గా ఇది చాలా అద్భుతమైన ఒక యోగ విద్య. కేచరి అంటే లేదు, నాలుకని వెనకాల మడిచి పైన టంగకి పైన అంటారు కదా, పైన టంగ మనకి లోపల కొండ నాలుకని తగిలించే రకంగా మనం పైకి పెట్టి కేచరి అంటారు. కేచరి ముద్ర వల్ల ఏంటంటే ముద్రలో ఏమవుతుందంటే మనకి ఒక అమృత దార అనేది అందరూ చెప్తుంటారు. అమృత దార అనేది వస్తుంది ధ్యానంలో ఉన్నప్పుడు. అమృత దార వచ్చి కేచరి ఆ నాలుగు మీద పడితే గనక అది ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అంటారు. అదే ముఖ్యంగా సమాధి స్థితిలో కూర్చున్నప్పుడు ధ్యానంలో అప్పుడు కేచరి తోటి మంచి అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల బాడీ ఇమీడియట్ గా కుండల్ని జాగృత అయ్యి అది చక్రాలు యాక్టివ్ అవ్వడానికి కానీ, లేదంటే ఎస్టల్ బాడీతో కనెక్ట్ అవ్వడానికి
సాధన విధానాలు ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. ఎప్పుడైతే ఎస్ట్రల్ ట్రావెల్ మనం కనెక్ట్ అవుతామో దాన్ని స్పేస్ ట్రావెల్. మనం ఎక్కడికన్నా వెళ్ళగలుగుతాం, ఏదన్నా చూడగలుగుతాం, దేని నుంచి అన్నా ఏదన్నా అందుకోగలుగుతాం. అంటే ఇలాగా 360 degrees లో మనం ఈ మల్టీ డైమెన్షనల్ గేట్వేలోకి మనం వెళ్ళి కొన్ని రకాల జ్ఞానాన్ని, సిద్ధిని, శక్తిని పొందడానికి కూడా ఈజీ ఉంటుంది. ఇలాంటి ఒక అద్భుతమైన యోగ విద్య ఈ సుందర్ నడార్ ఇచ్చారు. కాబట్టి మీరు ఎలాగేదన్నా ఈ నేను చెప్పిన విధమైన ఏదన్నా మీరు ఈ సాధనలో ముందుకు వెళ్ళాలి, దానికి సంబంధించిన విజ్ఞానాన్ని పట్టుకోవాలి అంటే ఎవరిని పట్టుకోవాలి? సుందర్ నడార్ గురువు గారు మనకి కరెక్ట్ గా అద్భుతంగా పనిచేస్తారు. ఈయన ఎక్కడ ఉంటాయి, ఈయన ఎక్కడ ఎటువంటి జీవ సమాధి ఎక్కడ ఉందంటే మీనాక్షి అమ్మన్ టెంపుల్, మధురై. బ్రహ్మాండమైన టెంపుల్ ఇది. బ్యూటిఫుల్, అంటే చాలా ఎత్తైంది. అంటే నేను అనుకుంటాను ప్రపంచంలో ఎత్తైన గోపురం అది మీనాక్షి అమ్మవారిది. ఈ మీనాక్షి అమ్మవారిలోనే ఆయన యొక్క జీవ సమాధి ఉంటుంది. మీరు ఇప్పుడు ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటారు కదా, సుందర్ నడారా, సురేష్ గారు చెప్పారు కేసరి ముద్దలు ఇవన్నీ చెప్పింది, స్పేస్ ట్రావెల్ ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ టెంపుల్లోకి వెళ్ళినాక మనం యోగా మార్గంలో ఉన్నవాళ్ళు, ధ్యానంలో ఉన్నవాళ్ళు ఈ గురువుల్లో ఎదుర్కోవాలి. మనం అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకురావడం వల్ల కొంతవరకు వైబ్రేషన్ ఉంటది, కానీ మీరు శక్తులు సిద్ధులు పొందాలంటే అక్కడ అక్కడ ఎదుర్కోవాలి. అక్కడ సుందర నడారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఆయన ఎవరు పట్టించుకోకపోవచ్చు, ఎక్కడో పడి ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్తే రియల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మన ధ్యానంలో కూర్చోగానే ఎనర్జీలు తెలుస్తాయి. ఎనర్జీలు తెలిసిందంటే 1 గంట 2 గంటలు కూర్చున్నామంటే కంపల్సరీ ఆయన అనుగ్రహం ఏదో రూపంలో ఏదో రకంగా పనిచేయడం మొదలెడుతుంది. అంటే నాకు ఇదే హిమాలయాల్లో ఇలాగా ఈ రకమైన టెక్నిక్స్ తోటి నేను చాలా వరకు ట్రాన్స్ఫర్మేషన్స్ అవి పొందడం జరిగింది. తర్వాత రామదేవార్, డివోటీ టు శివశక్తి ఫ్రమ్ ఏ యంగ్ ఏజ్. అంటే ఈ చిన్నప్పటి నుంచే అమ్మవారి శక్తుల్ని ఉపాసన, అంటే శ్రీ విద్య లాంటి అమ్మవారి శక్తుల ఉపాసనని పట్టుకోవడం అనేది ఆ శక్తుల్ని సిద్ధుల్ని పొందగలిగే ఒక చిన్నప్పటి నుంచి ఉంది. కాబట్టి అమ్మవారి శక్తుల్ని ఈజీగా యాక్సెస్ చేయాలి, దానికి సంబంధించిన శక్తులు, సిద్ధులు లేదా శ్రీ విద్య మీద పట్టు రావాలి అంటే మనం ఎవరు పట్టుకోవాలి? రామదేవార్. ఈయనది రామదేవ్ రిసీవ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద యోగ శక్తి. మనోమయి యాజ్ ఎ డిస్క్రైబ్డ్ ఇన్ హిస్ బుక్ రామదేవార్ వైద్య కావ్యం, వైద్య కావ్యం అని చెప్పి రామదేవ్ మనకి ఏదన్నా సిద్ధులు శక్తులకు సంబంధించి అంతకు మించి కర్మ విముక్తికి కూడా అమ్మవారు చాలా ఇంపార్టెంట్. అలాంటి అమ్మవారి శక్తిని ఈయన డైరెక్ట్ గా పొందగలిగారు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన తప్పకుండా ఆ అటకుండలికి సంబంధించి చక్రాల్సిన యాక్టివేషన్ కావాల్సిన సిద్ధులు శక్తులు ఈయన దగ్గర ఉంటాయి. అన్నిటికీ అమ్మవారు ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏం చేయాలి? ఈయన అనుగ్రహం తీసుకుంటే మనకి శ్రీ విద్యకి సంబంధించిన యాక్ట్ ఈజీ అవుతుంది. ఈ రామదేవర్ ఎక్కడున్నారు ఈయనది చూసుకోండి. ఈయన అలగార్ మలై ఇన్ మధురై. ఈయన ఎక్కడుంది? మధురై వెళ్ళినప్పుడు ఈ జీవ సమాధానం మనం చూసుకోవాలి. ఇక్కడ అలగార్ మలై అంటే కొండ, అక్కడ అలగార్ ఇల్లు ఉంది మధురైలో. వెళ్ళగానే అడిగి తెలుసుకొని అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, గంట సాధన చేసుకోవాలి. తర్వాత కుడుంబై సిద్ధార్. ఈ సిద్ధార్ పేరు కుడుంబై సిద్ధార్ అని టీచింగ్స్ రివీల్స్ ద డీప్ కనెక్షన్స్ బిట్వీన్ ద సౌండ్ సౌల్ అండ్ హెల్దీ బాడీ. ఇది ఒక హైయెస్ట్ టెక్నాలజీ. మీకు తెలుసు ఓం అనే ఓంకారము మంత్రాలన్నీ అంటే అకారాలు మకారాల మధ్యతోటి, అంటే సౌండ్ ద్వారానే మంత్రం అనేది సౌండ్ తో ముడిపడి ఉంటుంది. ప్రతి మంత్రం ఎవరైనా సరే యోగులు అంటే మంత్ర విద్య తెలిసిన వాళ్ళు సౌండ్ తోటే మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి సౌండ్ కి సంబంధించిన లోతైన విజ్ఞానాన్ని, అంటే మంత్ర ముఖ్యంగా మంత్రాలని మనం 3 మంత్రాలు చదువుతాం, కానీ మంత్రాల యొక్క పలకగానే మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అంటారు కదా, అలాగే ఎవరైనా రాలాలి అనుకుంటే కనుక మీకు మంత్రోచ్చారణ మీద, ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీస్ మీద కరెక్ట్ సరైన అవగాహన కానీ దాని మీద బుద్ధి వికసించాలి. అలాంటి బుద్ధి వికసించి ఆ మంత్రాన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఏ మంత్రం చెప్తే అది టక్కుమని పనిచేస్తుంది. అలాంటి సిద్ధి కావాలి, మంత్ర సిద్ధి కావాలి అంటే సౌండ్ ఫ్రీక్వెన్సీస్ మీద పట్టు రావాలి అంటే మీరు ఎవరు పట్టుకోవాలి? కుడుంబై సిద్ధార్. ఈ కుడుంబై సిద్ధార్ అనేది ఎక్కడున్నారు? జీవ సంబంధించిన మయూర్ నాథస్వామి టెంపుల్, మైలాడుతురై, తమిళనాడు. మైలాడు అది అడగాలి, నేను కూడా ఇది ఎక్కడికి వెళ్ళలేదు. ఈ ప్లేస్ నాకు మొదటిసారి వింటున్నారు. మయూర్నాథ్ స్వామి టెంపుల్ అంటే మయూర్నాథ్ అంటే ఎవరు? మన కార్తికేయుడే. టెంపుల్ ఇది ఎక్కడ అంటే అక్కడే ఉంటుంది. జీవ సమాధి మీద టెంపుల్ కట్టడం అనేది జరుగుతుంటది జర్మనీలో. అక్కడే జీవ సమాధి అంటే కార్తికేయ టెంపుల్ కిందనే జీవ సమాధి ఉంది.
తర్వాత కరూరార్ సిద్ధార్, బోర్న్ ఇన్ కరూర్, తమిళనాడు. కరూర్ అనేది ఒక ప్రత్యేకమైన ప్రాంతము. ఇది మన కరూర్ వైశ్య బ్యాంక్ అని కూడా చెప్తారు. ఒక అంటే మనకి ఎలాగే పాలక్కాడ్ అని అంటే ఒక అంటే కొన్ని ప్రాంతాలు ఉంటాయి, స్పెషల్ ప్రాంతాలు. ఇప్పుడు మనకి కోనసీమ అని ఆంధ్రాలోని, లేదంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు. అలాగే ఈ తమిళనాడు కరూర్ అని ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉంది. కరూరు ప్రాంతంలోని ఈ కరూరులోని విశ్వకర్మ బై బర్త్ అండ్ డిసైపుల్ ఆఫ్ శ్రీ కమలముని అండ్ సిద్ధార్ బోగార్. అంటే డైరెక్ట్ ఈయన కూడా సిద్ధార్ బోగార్ యొక్క డిసైపుల్ ఆర్డర్ లోనే ఉన్నారు. అయితే ఈయన కరూరులోని ఈయన అంటే ఈ వాజ్ విశ్వకర్మ బై బర్త్. అంటే విశ్వకర్మ అంటే మీకు తెలుసు, మనం ఎలా తీసుకొచ్చి అంటే మొత్తము అంటే సృష్టికి సంబంధించిన వాస్తు మరి ఇంకా ఆగమన శాస్త్రాలు, అంటే ఏదైనా ఒక వస్తు రూపంలో పొందడానికి ఏదన్నా విద్య ఉంటే కనుక వస్తు, అది కళ అయినా కావచ్చు, ఆర్ట్ అవ్వచ్చు, లేదంటే శిల్పకళ అవ్వచ్చు, ఏ కళలకి సంబంధించిన అంటే ఒక ఆర్ట్ పరంగా మేనిఫెస్టేషన్స్ ఏమైనా ఉంటాయి కనుక వాటి అంటే వాస్తు విద్య అవ్వచ్చు, ఇంకా అద్భుతమైన భౌతికకు సంబంధించిన కళా సంపన్నం క్రియేటివిటీకి సంబంధించింది ఏదైనా కావాలి అంటే కనుక కళాయి ముని గారు మనం పట్టుకుంటే ఆ శక్తులు సిద్ధులు, గ్రేట్ ఇంజనీర్ అవ్వచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు, ఇలాంటివి ఇవి. అయితే నౌన్ యాజ్ ఎక్సెప్షనల్ స్కల్ప్టింగ్ స్కిల్స్ కాంట్రిబ్యూటెడ్ ఐడల్స్ ఇన్ ద బృహదేశ్వర టెంపుల్, తంజావూరు. మీకు తెలుసు తంజావూరులో ఇది చాలా గొప్పగా చెప్తారు, బృహదేశ్వర టెంపుల్ తంజావూరు. ఇక్కడే మనకి నాడీ విద్యకి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు ఇక్కడ ఉంటాయని చెప్తారు. తాళపత్ర గ్రంథాలు అంటే భూమి మీద మనం అన్ని ఏదో పిచ్చి పిచ్చిగా మనం భూమి మీదకి రావు. ఒక పద్ధతి ప్రకారం, లెక్క ప్రకారం, ఒక టైం లైన్ ప్రకారం ఈ టైంలో ఈ రకమైన వాళ్ళ జనాలే వచ్చిపోతారు, ఈ రకమైన ఆత్మలు ఈ రకమైన ఎక్స్పీరియన్స్ తీసుకొని పోతాయని అని ఇది అంతా ఒక లాజికల్ గా నడుస్తుంది ప్రపంచం. అంటే యూనిపోలార్ గా ఉన్న ప్రపంచం ఒక అంటే ఆత్మ అనేది ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆత్మ యొక్క ప్రాసెస్సే మన పార్ట్ ఆఫ్ లైఫ్. నేను చెప్తుంటా, మనం జీవితంలో మనం పుట్టిపోవడం కాదు, ఆత్మ వచ్చిపోతున్నప్పుడు ఆత్మ యొక్క మార్గంలో మన జీవితం మైలురాయి అని చెప్తుంటాను. దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ బృహదేశ్వర టెంపుల్లో మీ పేరు, మీ డీటెయిల్స్, మీ తల్లిదండ్రులు, లేదంటే మీ ఏదో క్లూ చెప్పారనుకో, మేము 4 అన్నదమ్ములవి పలానా చోట మేము పలానా ఈస్ట్ అంటే విశాఖపట్నం పుట్టాలంటే కొన్ని 2-3 క్లూస్ ఇచ్చిన తర్వాత నీ మొత్తం హిస్టరీ తీస్తారు వాళ్ళు. అంటే నువ్వు నీ జీవితంలో ఏమవుతుంది, ఎప్పుడు చచ్చిపోతావు, ఎప్పుడు ఏదవుతుంది, చావు చెప్పర్లే అండి, చెప్పకూడదు. మిగతా అన్ని విషయాలు మీ ఇంట్లో సంబంధించి యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పగలుగుతారు మొత్తం A to Z. అంటే ఇది మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇది నిజంగా ప్రపంచంలో ఎవరు నమ్మరు, కానీ నేను వీటి గురించి విన్నాను. అంటే సరైన అక్కడ తాళపత్ర గ్రంథాలు తీసి చాలా ఫ్రాడ్ కూడా ఎక్కువైంది, కానీ ఒకప్పుడు ఇందులో అక్కడ సరైన పర్సన్స్ ఉండేవారు. వాళ్ళని తాళపత్ర గ్రంథాలు చూసి ఖచ్చితంగా మన బ్యాక్గ్రౌండ్ బయోడేటా కాకుండా మన కుటుంబాలు అందరిది కూడా చెప్పగలుగుతారు. అది 100% మ్యాచ్ అయిన సందర్భాలు ఎన్నో పోతుంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఆత్మ ప్రాసెస్ సింథసిస్ లో టైం లైన్ ప్రకారం కొన్ని రకాల ఆత్మలు వచ్చి దాని పని చేసుకుంటూ పోతున్నాయి. మనం ఏది క్రియేట్ చేయట్లేదు, మనం ఏమి నిలబెట్టలేదు, అవన్నీ మనం భ్రమపడుతున్నాం. పిల్లల్ని మనమే కంటున్నాం, మనమే పోషిస్తున్నాం, ఉద్యోగాలు సంపాదిస్తున్నాం, లేకపోతే అది చేస్తున్నాం, మనం చేయడం కలిగింది. పార్ట్ ఒక ఆల్రెడీ ప్రోగ్రామ్. అంటే ఈ సోల్ ప్రోగ్రామ్ లో మనం పార్ట్ గా ఉన్నాం. అలా అనుకున్నప్పుడు అసలు దేనికి వెర్రీ అవ్వకుండా మనకి ఏం కంఫర్ట్ చేసుకుంటే హ్యాపీగా ఉండడం. అంటే ఈ విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఏమంటే ఇవి ఇక్కడ బృహదేశ్వర టెంపుల్లో ఉండే నాడీ శాస్త్రాలు బట్టి నాడీకి సంబంధించిన తాళపత్ర గ్రంథాల్లో మనకి ఈ విషయం అంటే ఈ తాళపత్ర గ్రంథాలకి ఒక విధంగా మూలమైనది అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే కరూరు ఈయన, ఎందుకంటే డైరెక్ట్ విశ్వకర్మ అంటే ఈ సృష్టిని నిర్మించిన వాళ్ళు కూడా విశ్వకర్మే, పార్ట్ ఆఫ్ ది విశ్వకర్మ డిజైన్. అంటే ఆత్మ సోల్స్ సంబంధించిన సృష్టికర్తగా కూడా ఈయన మనం చెప్పుకుంటే గనక ఈయన అరుల్మిగు కళ్యాణ పశుపతేశ్వర టెంపుల్ ఇన్ కరూర్. అంటే ఇది జీవన ప్రత్యేకించి పశుపతేశ్వర టెంపుల్ కింద, అంటే అక్కడ ఉన్న ఈ జీవ సంపద దొరుకుతుంది. అక్కడ మనం చేస్తే గనక మేబీ మన పాస్ట్ లైఫ్ మన ఫ్యూచర్ మనకు అర్థం అవ్వచ్చు. తర్వాత
ఇదే కదార్ అనేది ఇది మనకి ఇక్కడ ఎక్కువ ఈ ఫోటోలు చూస్తుంటాను నేను దారిలో కొన్ని ఆశ్రమాల్లో. ఇక్కడ నుంచి నేను వెళ్తున్నప్పుడు ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఈ ఫోటో ఒరిజినల్ ఈజ్ ఎ గోట్ హెడర్. ఇదై కదార్ అటైన్డ్ హయ్యర్ కాన్షియస్నెస్ డ్యూరింగ్ హిస్ మెడిటేషన్ అండ్ బికమ్ ఏ డిసైపుల్ ఆఫ్ సిద్ధార్ భోగి. ఈయన కూడా సిద్ధార్ భోగ డైరెక్ట్ డిసైపుల్. ప్లస్ ఈయన వెరీ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్ ని ఈయన అచీవ్ చేశారు. కాబట్టి ఈయన మనం జ్ఞాన మార్గంలో అంటే ఈయన ఎక్కువ ఇక్కడ ఈయన ఫోటోలు కనిపిస్తాయంటే ఈయన ఏమి బుద్ధుడికి తక్కువ కాదు. మనం బుద్ధత్వం పొందాలి, వైరాగ్యాన్ని పొందాలి అనుకున్నప్పుడు ఇదే కదార్ గారిని పట్టుకుంటే ఈయన ఒక బ్లెస్సింగ్స్ తీసుకుంటే మనం అచీవ్ చేయడం చాలా సులభం. హైయెస్ట్ కాన్షియస్నెస్ ఇదే కదార్ credited with the unique arrangement of Navagraha in many temples where the planetary deities faces the random directions. This was done to prevent the distorious effect of planetary imbalance. చూసారా, అంటే మనం అంటే కామన్ పీపుల్, చదువు సంధ్య లేని పండితులు కానీ పామర్ లేని వ్యక్తులు కూడా హైయెస్ట్ కాన్షియస్ లోకి వెళ్ళాలి అంటే వీళ్ళందరూ కామన్ గా ఎందుకు ఎదుర్కొంటారంటే గ్రహ దోషాల వల్ల. అంటే మనం ఎప్పుడైతే మన ఎనర్జీ హైయెస్ట్ ఎనర్జీ యాక్టివ్ గా లేదో మనం ధ్యానం చేయము, మనకి ప్లానెట్స్ మన కర్మల్ని ప్లానెట్స్ యాక్టివ్ చేస్తుంటాయి. మన కర్మల్ని యాక్టివ్ చేయడానికి ఇండైరెక్ట్ గా ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్ అనే పనిచేస్తుంటాయి. మన కర్మలో ప్లానెటరీ పొజిషన్స్ అంటే అంటే మన లైఫ్ లో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ఈయన ప్రత్యేకమైన అంటే ఈ ప్లానెట్ని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి కొన్ని టెంపుల్ లో ఒక పద్ధతి ప్రకారం డిజైన్ లో కొన్ని ప్లానెటరీ డైటీస్ అంటే నవగ్రహాలని యొక్క ఆరాధనని ఎలాగ చేస్తే ఇట్ల నుంచి ఇన్ఫ్లుయెన్స్ తగ్గించుకోవడానికి ఆయనకున్న హైయెస్ట్ కాన్షియస్ లో ఆయనకున్న సిద్ధి శక్తులను బట్టి ఎలాగ డైల్యూట్ చేసుకోవాలనే రకంగా డిజైన్ చేయడము అలాంటి కొన్ని చోట్ల ఈయన ద్వారా అంటే ప్రతిష్ఠించడం అనేది జరిగింది. కమలముని, ఈయన పేరు కూడా వింటూ ఉంటాం ఎక్కువ. కమలముని త్రూ లిటిల్ ఈజ్ నోన్ అబౌట్ ద కమలముని సిద్ధర్ ఈజ్ ఆఫెన్ ఐడెంటిఫై విత్ ద కలంగినాదార్ ద రివర్ గురు ఆఫ్ ది సిద్ధార్. మళ్ళీ ఈయన సిద్ధార్ భోగార్ యొక్క డిసైపుల్ కలంగినాదార్. సో ఈయన గురించి కమలముని అటెండ్ జీవ సమాధిను తిరువారూర్ టెంపుల్ ఇన్ తమిళనాడు. తర్వాత కలైనికి అయితే సారీ వాల్మీకి అంటే ఇక్కడ చెప్పొచ్చింది అంటే వాల్మీకి కూడా మనం వాల్మీకి అంటే నార్త్ ఇండియా అందరికీ తెలుసు, ఎందుకంటే రామాయణం తెలిసిన వాళ్ళందరికీ వాల్మీకి తెలుస్తుంది. నార్త్ అంతా రామాయణాన్ని పఠిస్తారు. రామాయణం తర్వాత యూపీలోని బీహార్లో రామాయణం అనేది చాలా కథను ఒక మంత్ ప్రతి చోట అవుతుంటారు. ఈ రోజు కూడా నాకు తెలుసు నార్త్ లో ట్రెడిషన్ ఉంది, కథా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కంపల్సరీ అవుతుంటాయి. మన సౌత్ ఇండియాలో అలాంటివి లేవు, ఆచారాలు పోయి ఈ రోజు కూడా అక్కడ భారీ ఎత్తున జరుగుతూ ఉంటాయి. అలా అంటే వాళ్ళందరికీ వాల్మీకి గురించి తెలుసు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాల్మీకి అసలు ఆయన పుట్టింది పెరిగింది ఆయన సమాధి కూడా తమిళనాడులోనే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. వాల్మీకి అటెండ్ స్పిరిచువల్ విజ్డమ్ త్రూ ద సేజ్ నారద. డైరెక్ట్ గా వాల్మీకి మనకు తెలుసు స్టోరీ అది. వాల్మీకి డైరెక్ట్ నారద నాముని విష్ణుని శివుణ్ణి అందరు డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే ఒక గెలాక్టిక్ అంటే మొత్తం స్పేస్ ట్రావెలర్ అయితే ఎవరైతే ఉన్నారో మహర్షి నారద అంటే సప్త ఋషుల్లో ఆయన చాలా విశిష్టమైన పర్సన్ గా చెప్పుకోవచ్చు. నారద మహాముని ఆయన దగ్గర డైరెక్ట్ గా తీసుకుని ఎవరైతే వాల్మీకి రామాయణం రాస్తారో ఈయన ద్వీప సమాధి ఎక్కడ ఉంది, ఇట్టుకూడి తమిళనాడు. కంపల్సరీ ఈయన దగ్గరికి మనం బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. తర్వాత పతంజలి, మీకు ఇంకా వేరేగా చెప్పక్కర్లేదు. మన నార్త్ లోని ఋషికేశ్ వెళ్తే ఋషికేశ్ అంతా యోగాకు సంబంధించిన అంటే ఋషికేశ్ లో ఎవరికి అంటే అక్కడ కొన్ని లక్షల మంది వచ్చిపోతారు సంవత్సరానికి, 3 మంది ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు పై దేశాల నుంచి. వాళ్ళందరికి ఇండియాలో అడుగుపెట్టి ఋషికేశ్ హరిద్వార్ లో అడుగుపెట్టిన ప్రతి ఫారినర్ తో సైతం ఒకరికి ఎలాగా తెలుసు. పతంజలి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. మరి అలాంటి పతంజలి మీకు ఈ గురించి వేరేగా చెప్పక్కర. యోగ శాస్త్రాన్ని భూమి మీద ఇచ్చింది ఆయన. యోగా తర్వాత యోగానికి అంటే ప్రకృతి వైద్యము ఇవన్నీ యోగ సూత్రాలు అన్నిటిని ఇచ్చిన గొప్ప మహాముని. ఈయన కూడా ఈ బిలాంగ్స్ ఫ్రమ్ ది ఎక్కడ చూద్దాం జీవస్వామి బ్రహ్మపురేశ్వర టెంపుల్ ఇన్ తిరుపట్టూర్ తమిళనాడు. రామేశ్వరం నియర్ టు రామేశ్వరం is also believed to be site of his meditation.
అంటే జీవ సమాధి ఎక్కడ ఉంది కరెక్ట్ గా తిరుపట్టూరు దగ్గర ఉంది. ఈయన ఆల్రెడీ తపస్సు చేసింది రామేశ్వరంలో కూడా తపస్సు చేశారని చెప్తున్నారు. కానీ ఈయన జీవ సమాధి ఎక్కడ ఉంది? తిరుపట్టూరు దగ్గర ఉంది. ఎవరు? పతంజలి. ఇప్పుడు వాల్మీకి పతంజలి మీకు ఇప్పుడు తెలియని విషయాలు ఇవి ఏంటంటే, వాల్మీకి పతంజలి దేర్ బిలాంగ్స్ ఫ్రమ్, అందరూ నార్త్ వాళ్ళు అనుకుంటారు, నార్త్ కాదు, వాళ్ళు సౌత్. ఈ మహాయోగులు సిద్ధార్థులు సిద్ధియోగులు వీళ్ళందరూ స్కంద పురాణం అంటే మన వీళ్ళందరూ స్కంద పురాణానికి సంబంధించిన వాళ్ళు. అంటే ముఖ్యంగా మన కార్తికేయుల యొక్క లీనేజ్ పార్ట్ లోనే మన ఎవరు వస్తారు? మన అగస్త్య మహాముని, సిద్ధభోగారు ఆర్డర్ లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ సిద్ధులు. తర్వాత ధన్వంతరి. ఇంకా ధన్వంతరి కూడా మనం ఈ ముగ్గురు వాల్మీకి, తర్వాత వాల్మీకి, మనం పతంజలి, ధన్వంతరి వీళ్ళందరికీ తెలుసు నార్త్ లో. వీళ్ళకి నార్త్ వాళ్ళు ఎవరికి తెలియదు ఏంటంటే వీళ్ళ జీవ సమాధి ఇది కూడా ఇక్కడే ఉంది, తమిళనాడులో. మైలదుత్తూరి తమిళనాడులో ఉంది. వైతీశ్వరన్ కోవిల్లో ఉంది ఇతని జీవ సమాధి ఉంది. మనం అక్కడికి పనిగట్టుకుని అక్కడికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటే ధన్వంతరి ఇచ్చింది అంటే మీకు తెలుసు. ధన్వంతరి వెరీ స్పెషలైజ్డ్, చాలా చాలా శస్త్రచికిత్సలతో సైతం ఆయన చేసి ఉన్నారు. కాబట్టి ఉన్నతమైన మెడిసిన్, శస్త్రచికిత్సకు సంబంధించిన ధన్వంతరి విద్యలన్నీ మనం పొందాలి అంటే కనుక దానికి ఈయన బ్లెస్సింగ్స్. అలాగే పంబట్టి సిద్ధార్థ్ అయితే హూ రివీల్స్ ఇన్ హిస్ సీక్రెట్ ఆఫ్ ది డివైన్ స్నేక్ విత్ ఇన్ విచ్ ఇస్ ద అవేకెన్ ద కుండలిని. ఎస్, ఏ యోగ సిద్ధులు పొందాలన్నా, ముఖ్యంగా ముక్తి మోక్షం పొందాలన్నా, ఎలాంటి విద్యను సంపాదించాలన్నా, ఇదేంటో ఎలాంటి తత్వాలని మనం తీసుకునే ప్రజ్ఞను పెంచుకోవాలన్నా అన్నిటికి కీ ఫైర్ ఏంటంటే కుండలిని. అలాంటి కుండల్ని యాక్టివ్ చేసుకోవాలి అంటే కనుక ఫస్ట్ అట్మోస్ట్ మనం దర్శించుకోవాల్సింది ఈయన బ్లెస్సింగ్. ఎందుకంటే కుండల్ని యాక్టివేట్ అయితే కనుక అన్నీ వస్తాయి మీకు. రాందంటూ కుండల్ని యాక్టివేషన్ తోటే మొత్తం తంత్ర మంత్రాలకు సంబంధించిన సబ్జెక్టులు అన్ని కూడా కుండలితో ముడిపడుతుంది. చక్ర సిస్టమ్స్ లో మొట్టమొదటి చెప్పుకునేది కుండలి. నేను చక్ర సిస్టమ్ మీద చాలా లోతుగా పనిచేస్తాను కానీ సో నేను కూడా ఏమంటాను, కుండల్ని బట్టి జనాలకి నేను చాలా వరకు లెక్కలేస్తాను. అంటే వాళ్ళు ఎంత వేగంగా బయటపడతారు, వాళ్ళకి ఏం చేస్తే ఈజీ అవుతుంది, ఇవన్నీ మన కుండల్ని తోటి అర్థమవుతాయి. వాళ్ళకు ఉన్న కుండల్ని శక్తి బట్టి వాళ్ళు ఎంత దూరం అన్నా పరిగెట్టగలుగుతారు. అందువల్ల ఈ కుండల్ని అనేది మిగతా చక్రాలని ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు, కానీ కుండల్ని అనేది కర్మపరంగా వస్తుంది. కుండల్ని యాక్టివేట్ ఉండి వాళ్ళు యాక్టివ్ గా ఉండి వాళ్ళకి ఎంత దరిద్రము దిక్కుమాలిన ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈజీగా వాళ్ళని పైకి లాగేయచ్చు. కుండల్ని బాగలేదు అంటే గనక మనం వాళ్ళ చేతులు ఎత్తి దండం పెట్టి బాబు నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పేసి కూడా ఉన్నాయి నాకు కేసులు. ఎందుకంటే కుండల్ని బట్టే నేను అంచనా వేస్తాను వాళ్ళు ఎంత వేగంగా బయటపడగలుగుతారు. అంటే కుండల్ని యాక్టివ్ గా చాలా మంది యావరేజ్ ఉంటది, కొంతమందికి అబవ్ యావరేజ్ ఉంటుంది కుండల్ని. ఆ కుండల్ని అబవ్ యావరేజ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి దిక్కుమాల జబ్బులున్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మన అభయం ఇచ్చేయచ్చు. అవన్నిటి అనుకుంటూ పారేస్తారు. కుండల్ని శక్తి అంత ఇంపార్టెంట్. అమ్మవారి శక్తి యొక్క మేజర్ మనలో శక్తి అన్నిటిని క్రియేట్ చేస్తుంది. ఆ శక్తి యొక్క మెయిన్ బ్యాంక్ ఇది ఆ కుండల్ని అనేది. అలాంటి కుండల్ని అవేకనింగ్ తోటే ఏదన్నా పొందగలుగుతాం. అటు అష్ట ఐశ్వర్యాలు పొందాలన్నా, ఆరోగ్యాలు పొందాలన్నా, ఇలాంటి సిద్ధులు పొందాలి. అందువల్ల అన్నిటిలోని యోగాల్లో మూలమైనది కుండల్ని యోగానికి సంబంధించిన మొదటి కాబట్టి అదే ముఖ్యమైనది, మూలమైనది కాబట్టి, ప్రధానమైనది కాబట్టి ఫస్ట్ ఈయన మటుకు వెళ్ళి మనం లెసన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఈయన కుండలిలో మాస్టరీ సంబంధించారు. ఈయన ఎక్కడుంది ఇప్పుడు మీరు అందరూ తెలుసుకోవాల్సింది శంకరన్ కోయిల్, తమిళనాడు. చాలా ఆర్డినరీ ఉంది కానీ ఆయన జీవితం ఇక్కడే ఉంది. ఇదే చాలా ఇంపార్టెంట్ నా ఉద్దేశం. తర్వాత ఈ స్పెంట్ మచ్ ఆఫ్ హిస్ లైఫ్ తిరువన్నామలై. ఎక్కడున్నారు ఇప్పుడు ఆయన? ఎక్కువ ఆయన తపస్సు అంతా చేసింది ఏంటంటే ఇక్కడే తిరువన్నామలై. అటైన్డ్ జీవ సమాధి మెర్జింగ్ విత్ శివ ఇన్ జ్యోతిరిప. అంటే ఆయన ఎక్కడో క్యారఫ్ అడ్రస్ చెప్పిన ఆల్రెడీ ఈయన ఇక్కడే కొండ యొక్క చైతన్యంలోనే జ్యోతిరూపంగా మారిపోయారని చెప్తున్నారు. ఈయన అంటే ఆయన ఒకవేళ తపస్సు చేసింది అయ్యి ఉండొచ్చు. జీవ సమాధి అట్లా ఉంది ఇక్కడ కానీ బట్ ఈజ్ ఆల్రెడీ ఇది మనం వెరిఫై చేయాలి, కాంట్రాడిక్టరీ. తర్వాత వీళ్ళు మీకు ముఖ్యమైన వాళ్ళు కొంతమంది చెప్పారు. మొత్తం వీళ్ళు సుమారుగా 18 మంది ఉంటారు. 18 మంది సిద్ధార్థులు, ఒకరికి మించిన ఒకళ్ళు. వీళ్ళందరూ కూడా
అగస్త్య మహాముని డైరెక్ట్ శిష్యులైన భోగారనాథ్ యొక్క పరంపరలో ఉండేవాడు వీళ్ళంతా. సో అగస్త్య సనాతన ఆర్య మహాముని అండ్ ద ఫాదర్ ఆఫ్ ది సిద్ధ విద్య, గ్రేట్ ముని, మహామునిగా చెప్పుకుంటారు. ఈయన కార్తికేయులు కూడా మార్గాన్ని చూపించింది ఈయన. కార్తికేయులు ఆయన ఇంకర్నేషన్ జరిగినప్పుడు, కార్తికేయుల ఇంకర్నేషన్ మీకు తెలుసు, ఇది అంటే ఒక చాలా అసాధారణ తపస్సులో ఉన్నప్పుడు శివుడు ఆయన తపస్సుని చెడగొట్టడానికి బ్రహ్మ కొన్ని అంటే స్టోరీ నడుస్తుంది, అది లాంగ్ స్టోరీ స్టార్ట్ చేస్తే ఆయనకి అంటే కామదేవుడు వచ్చి డిస్టర్బ్ చేయడానికి వస్తాడు. కామదేవుడు శివుడిది ఎప్పుడైతే ఆయన్ని భంగం చేస్తాడో, శివుడి కోపంతో కామదేవుడిని ఆయన కళ్ళు తెరవగానే కామదేవుడు భస్మం అయిపోతాడు, ఎందుకంటే కోపంతో కళ్ళు తెరుస్తాడు డిస్టర్బ్ చేసి. ఆ తర్వాత అదే మూమెంట్ లో ఆయన పార్వతిని అంటే కామదేవుడి మీద ప్రభావం చూపించడం వల్ల పార్వతిని అంటే ఆయన అంటే ఆ డిజైర్ తో చూడటం వల్ల ఆయన నుంచి ఒక 6 బిందువుల కింద అంటే ఆయన అంటే దాన్ని ఏమంటారంటే స్పెర్మ్ అంటారు. ఆయన అంటే అది ఫిజికల్ గా శివుడు తపస్శక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి కాంతి రూపాలుగా వస్తాయన్నమాట. ఆ 6 కాంతి రూపాలు మన గంగలో పడ్డము కానీ దాది ఒక ఫైర్ రూపంలో వాటిని స్టోర్ చేయగా దాన్ని మళ్ళీ పార్వతీ అమ్మవారు ఒకటిగా చేసి దానికి ఒక రూపాన్ని ఇస్తే అదే షణ్ముఖ 6 ముఖాలుగా. అంటే ఇది డైరెక్ట్ గా శివుడి యొక్క మహా చైతన్యం నుంచి వచ్చిన అమ్మవారి యొక్క శక్తి యొక్క ప్రాధాన్యతతో ఏర్పడింది కాబట్టి కార్తికేయుడు చాలా పవర్ఫుల్. ఈజ్ అ వారియర్ అగైన్స్ట్ ఆల్ డిజైన్స్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ సనాతన ధర్మ ఆన్ ది ఎర్త్ ప్లానెట్. ఈయన్ని కూడా మార్గదర్శనం చేసింది, ఈయనకి దారి చూపించింది. అంటే ఎలాగైతే మన త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడికి అంటే వశిష్ఠ మహాముని ఎలాగైతే ఆయన ఒక తీర్చిదిద్దారో ఒక గ్రేట్ పర్సన్ కింద వశిష్ఠుల వారు, అదే విధంగా ఈయన్ని కార్తికేయులను కూడా గైడ్ చేసింది పూర్తిగా అంటే ఈయనే అంటే మన అగస్త్య ఆయనకి గైడ్ చేసి తీర్చిదిద్దింది. అయితే ఈ సిద్ధార్లు అంటే అగస్త్య మహాముని యొక్క ఆ పరంపరలో ఎవరైతే సిద్ధనాగారు ఇలా ఉన్నారో వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ 18 మంది కూడా టైమ్లెస్ కంపాషన్ అండ్ స్పిరిచువల్ పవర్. అంటే వీళ్ళు ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వీళ్ళు ఎలా ఉంటారంటే ఎవరికైతే అనంతమైన విశ్వశక్తి ఉంటుందో వాళ్ళకి అపారమైన ప్రేమ ఉంటుంది. అనంతమైన విశ్వశక్తి దివ్యత్వంతో పొందిన వాళ్ళకి అపారమైన ప్రేమను కలిగి ఉంటారు. అలాంటి ఋషులే వీళ్ళంతా. The Siddharths have emphasized that the mukti is not a goal to achieve after death, but rather a state that must be attained while living in this human body. చూసారా, ఇది నేను ఎప్పుడు చెప్తున్నాను, నేను ఎక్కడ ముందు చదివానో తెలియదు కానీ ఇదే మళ్ళీ మీకు రిపీట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిద్ధార్థ్ హ్యావ్ ఎంఫసైజ్ ద ముక్తి ఈజ్ నాట్ ఏ గోల్ టు బి అచీవ్డ్ ఆఫ్టర్ డెత్. ముక్తి అనేది ఏంటి? కర్మల నుంచి బయటపడడం. మనం ఎలాగ ఉండాలంటే ఆ రకంగా మేనిఫెస్ట్ అవ్వడం, మనం అందుకోవాలన్నది ఫ్రీ విల్ తోటి అందుకోగలగడమే ముక్తి. అంటే ముఖ్యంగా కర్మల నుంచి, కాలచక్రం నుంచి, కర్మల నుంచి, మాయ నుంచి పూర్తిగా బయటపడడం. అది ఎప్పుడు జరుగుతుంది అంటే చచ్చిపోయిన తర్వాత కాదు, భౌతికంగా ఉన్నప్పుడు, భౌతిక స్థితిలో ఉన్నప్పుడు పొందేదాన్ని ముక్తి అంటారు. ఎందుకంటే చనిపోయినాక మళ్ళీ చాయిస్ ఉంటుంది. అక్కడ ఏమి ఇంకా ముక్తి లేదు, మోక్షం లేదు, డెత్ అన్నాక యాక్టివిటీ లేదు. అక్కడ మళ్ళీ మీరు కాళ్ళు చేతులు నరికేసి మూల పడేసినట్టు రాయిలాగా రప్పలాగా పడున్నాడు ఆత్మరూపం అంటే అంశాత్మక. మళ్ళీ భర్త గురించి వెయిట్ చేయాలి. మీరు ఏది పొందాలన్నా, ఏది ప్రోగ్రెస్ అవ్వాలన్నా, ఏది సాధించాలన్నా, ఏది అందుకోవాలన్నా, ఏది అనుభవించాలన్నా అది ఓన్లీ నాట్ ఆఫ్టర్ డెత్. బిఫోర్ అంటే లైఫ్ గా ఉన్నప్పుడే కుదురుతుంది. లైఫ్ లేనప్పుడు మళ్ళీ లైఫ్ గురించి ఎదురు చూడటమే. ఎందుకంటే మనం ఉన్న సోల్ స్థాయిలో భౌతిక పరిధిలో మళ్ళీ రావాల్సిందే. అన్లెస్ దీని నుంచి మనం ప్రయత్నపూర్వకంగా ముక్తిని పొందినంత కాలం ఈ ముక్తిని మళ్ళీ లైఫ్ తీసుకోవాల్సింది ఏదో రకంగా, కష్టమో నష్టమో తీసుకోవాలి. కాబట్టి తెలుసుకున్నాక బయటపడడానికి ఏ మార్గం ఉందో దాన్ని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అచీవింగ్ అంటే డెత్ తర్వాత ఏమి ఉండదు, ఇప్పుడు ఉన్నప్పుడు ఏదైనా పొందగలగాలి.
బట్ రాదర్ దన్ స్టేట్ దట్ మస్ట్ బి అటైన్ వైల్ లివింగ్ ఇన్ దిస్ హ్యూమన్ బాడీ. మంచిగా మన బాడీలో ఉన్నప్పుడే అవుతుంది తప్పితే బాడీ లేనప్పుడు పొందడం అనేది అది పూర్తిగా మూర్ఖత్వం, మూఢత్వము. తర్వాత అంతకమంది చెప్తే అదొక డిమోనిక్. మీకు ఇప్పుడు మతాలు ఉన్నాయి, హిందూ ధర్మం కాదు, వాళ్ళందరూ ఏంటంటే చనిపోయిన తర్వాత దాని గురించే కదా భూములు తగలబెడుతున్నారు. లేదంటే ఓకే అవతలని మీరు క్రిస్టియన్స్ అవ్వాలని నేను వాళ్ళకి కన్వర్ట్ చేయడం, లేకపోతే బాంబులు పెట్టి జనాలు చంపేయడం, ఇవన్నీ ఏం చేస్తారంటే ఏదో ఉందని, అంటే వాళ్ళు ఎంత మూర్ఖత్వమో చూడండి. వాళ్ళు అంటే ఏదో ఉందని వాళ్ళు ఆశించి ఉన్న లైఫ్ ని వాళ్ళు రకరకాలుగా విచిత్రంగా జంతువుల్లాగా బతుకోలేకపోతే ఒక జోంబిల్లాగా బతకడము, బ్రెయిన్లెస్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఇది కాదు సనాతన ధర్మం అనేది సత్య మార్గం, దివ్య మార్గం దీంట్లో. కాబట్టి దీన్ని మన ఆర్డర్ లో చెప్పేది ఏంటంటే ముక్తి అనేది భూమి మీద పొందాల్సిందే తప్పితే భూమి దాటిన తర్వాత ముక్తికి అవకాశం పొందడానికి ఏం టూల్స్ ఉండవు అక్కడ. అది ఇక్కడ గురువులు చెప్తున్నారు. దే ట్రాన్స్ఫర్ లైఫ్స్ ఇన్ ద వేస్ ఆఫ్ అన్ఇమాజినబుల్. అంటే యోగుల యొక్క సంపర్కంలో, యోగుల యొక్క అనుగ్రహంతో మనము ఊహించలేని విధంగా మనల్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళ అనుగ్రహం అంటే వీళ్ళ యోగులు కూడా నేను మళ్ళీ చెప్తాను, హెల్ప్ లైన్స్. మనకి ఇప్పుడు కౌంటరీ కరుపతిలో ఎంత మేధావి, ఎంత గొప్పడైన హెల్ప్ లైన్ లేకుండా ఇప్పుడు వచ్చి ఎవడు ₹1 సంపాదించి మనం ఎప్పుడు వెళ్ళలేదు. అంటే కొన్ని వేల మంది ఇప్పుడు చేసి ఉంటారు. అలాగే ఈ కలియుగంలో ఇంపాసిబుల్. మనకు అన్ని తెలుసు కూడా మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో రకరకాలుగా ఇరుక్కుపోతాము, రకరకాల ఎంగేజ్ అవుతాము, రకరకాల విషయాల్లో ఇరుక్కుపోతుంటాము, రకరకాల వ్యవహారాల్లో మనకు తెలియకుండా జీవితం గడిచిపోతుంటాం. ముఖ్యంగా ఇంత బలమైన మాయా అని మన చుట్టూ ఉన్నప్పుడు ద బెస్ట్ అండ్ అట్మోస్ట్ హైయెస్ట్ ఈజియెస్ట్ పాత ఏంటంటే గురువుల్ని, ఈ సిద్ధయ్యారు పరమ గురువుల్ని మనం కనెక్ట్ అవ్వాలి. వాళ్ళు పట్టుకుంటే అంటే మన జీవితంలో జన్మల్లో చేయలేని, అందుకోలేని కూడా మనకి మిరాక్యులస్ గా మనకి అందుబాటులో వచ్చేటట్టు ఒక మిరాకిల్స్ వాళ్ళు చేసి వాళ్ళు పట్టుకోవాలి. దే థాట్ దట్ ద హ్యూమన్ బాడీ ఈస్ ద మోస్ట్ సాక్రెడ్ టెంపుల్ అండ్ ఈజ్ ద లైఫ్ ఫార్మ్స్. అంటే డిగ్నిటీని అందుకోవడానికి, ఉన్నతమైన చైతన్యాన్ని అందుకోవడానికి, ఉన్నతమైన దివ్యత్వాన్ని పొందడానికి బాడీలోంచే పొందాలి. బాడీనే మనం సరి చేసుకోవాలి, బాడీని కల్టివేట్ చేసుకోవాలి, బాడీని యొక్క ఎనర్జీని పెంచుకోవాలి. బాడీలోనే నుంచే మనము సర్వాన్ని దర్శించుకోవాలి. అహం బ్రహ్మస్మి అంటారు కదా, అందుకే మనమే బ్రహ్మ అనేది బాడీలోనే ఉంది. బాడీలోని ఉన్న సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ చేసుకుని కల్టివేట్ చేసుకుంటేనే వైబ్రేషన్ పెంచుకోవడం ఏదైనా పొందగలుగుతాం తప్పితే బయట కాదు అనేది స్పష్టంగా చెప్తున్నారు. Awaken the Kundalini through the Sushma Nadi, starting from the Mooladhara Chakra at the base of the spine to the Sahasrara Chakra at the top of the head. ఇది అసలు టెక్నాలజీ. ముందే చెప్పాను, కుండలిని అనేది చాలా ఇంపార్టెంట్. అది దాని నుంచి అచీవ్ చేయాల్సింది ఏంటంటే సుషుమ్న నాడిని స్టార్టింగ్ ఫ్రమ్ ది షట్చక్రాలు మూలాధార నుంచి సహస్రాల యొక్క ప్రయాణంలో మనం సుషుమ్న నాడిని మెలం చేసుకుంటే దాని నుంచి పొందేవే ఇవన్నీ. దాని నుంచి అన్ని దారులు ఉంటాయి, అన్ని సిద్ధులు, శక్తులు, అమరత్వము, అంటే అన్నిటికీ అదే మార్గం. కానీ ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఇవన్నీ ఎవరు ద లిబరేటెడ్ సెయింట్ ట్రాన్స్సెండెడ్ బాడీ అంటే బియాండ్ ది లైట్, బియాండ్ ది ఎన్లైట్మెంట్. అంటే ఆల్రెడీ ఈ రకంగా వాళ్ళు ప్రత్యక్ష ప్రమాణంగా మనకి సిద్ధులు, యోగులు ఇదంతా పొంది వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా జీవ సమాధానంలో ఉండి బియాండ్ ద ఎన్లైట్మెంట్, అంటే ట్రాన్స్జెండెడ్ బియాండ్ ఎన్లైట్మెంట్ అంటే ఓన్లీ ముక్తి మోక్షానికి దాటి. అంటే ఇప్పుడు వీళ్ళు జీవ సమాధంలో ముక్తి మోక్షానికి ఒక జీవితం గట్టిగా చేసి మరి గురువు అనుగ్రహం అంటే ఒక జీవితం సరిపోతుంది. ఒక జీవితంలోనే ముక్తి మోక్షం పొందొచ్చు. సరైన పూర్తిగా 24/7 సాధనలో ఉండి సరైన గురువుల్ని పట్టుకొని అలా ఉంటే ఒక జీవితంలో కూడా ముక్తి మోక్షం పొందొచ్చు మనం. కానీ వీళ్ళు వేల సంవత్సరాల్లో వాళ్ళు జీవ సమాధంలో ఉండి సాధన చేస్తూ ఉన్నారంటే అసలు ముక్తి మోక్షం అన్నది మనకు తెలిసిన లాంగ్వేజ్, దానికి తెలియంది. అంటే బుద్ధుడు చెప్తాడు ముక్తి మోక్షానికి మించింది ఏమంటే పరి అపరి అంటారు. దాని అపరి పరిధులు దాటితే నిర్వాణ, పరినిర్వాణ, మహాపరినిర్వాణ.
అంటే ఇవి మనం ఊహించేది అదంతా మన బుద్ధిలో ఉంటేనే తెలుసుకోగలుగుతాం. అంటే ఇది మల్టీ డైమెన్షనల్ దాటి ఉండే స్థితి రీచ్ అయితే కనుక అది అంటే నిర్వాణ, మహా మహానిర్వాణ, పరినిర్వాణ. ఆ పరినిర్వాణ అంటే పరి అంటే అన్ని డైమెన్షన్ దాటేసి, అది మనం చెప్పుకోవడానికి ఈజీగా ఉంది కానీ అది తెలుసుకోవడం సాధించడం అనేది అసంభవం మంచిగా. అంటే ఆ స్థాయిలో పొందిన వాళ్ళే జీవ సమాధులు వాళ్ళు. అంటే వేల సంవత్సరాల తపస్సు అంటే వాళ్ళు కంపల్సరీ నిర్వాణ స్థాయిలో ఉంటారు. అంటే వాళ్ళు నిర్వాణ ఉండొచ్చు, పరినిర్వాణం ఉంటుంది, మహాపరినిర్వాణంలో ఉండొచ్చు. ఏదో ఒక స్థాయిలో వీళ్ళు ఉండి తీరుతారు కాబట్టి వేల సంవత్సరాలుగా. అలాంటి మహాగురువుల యొక్క అంటే వాళ్ళు ఓన్లీ ముక్తి భూమి మీద వ్యవహారం వాళ్ళ చిన్న విషయం. ముక్తి మోక్షాలు అనేది వాళ్ళ లైఫ్ వాళ్ళ డిక్షనరీలో చాలా చిన్న విషయాలు. మన డిక్షనరీలో అదే హైయెస్ట్ అనుకుంటే వాళ్ళ విషయాలు ఆ డిక్షనరీలో చిన్న చిన్న విషయాలు అని. కాబట్టి వాళ్ళు అంత స్థాయికి ఎక్స్పాండ్ అయి ఉన్నారు కాబట్టి మనం చాలా ఈజీగా మనల్ని ముక్తి మోక్షం అని గట్టెక్కించుకోవాలి చాలా సాధారణమైన విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళ సిద్ధయారులందరికీ ఎవరు పరమ గురువులు అంటే ఆది గురువు, పరమ గురువు నాడు దక్షిణమూర్తి. ఈ దక్షిణమూర్తి ఎక్కడ ఉంటారు? ఇదే దక్షిణమూర్తి కేర్ ఆఫ్ అడ్రస్ శాస్త్ర ప్రమాణంగా చెప్పేది, యోగులంతా చెప్పేది మన అరుణాచలేశ్వరుడు యొక్క ఇదే ఈ అరుణాచలేశ్వరుడు యొక్క ఈ ప్రాంతంలోనే దక్షిణమూర్తి ఉంటారు. సో కాబట్టే ఈ సిద్ధయారులందరూ ఎక్కువ మంది ఈ సిద్ధయారు యోగులంతా కూడా ఈ చుట్టూరులోనే జీవ సమాధులు ఎందుకు ఉన్నాయంటే ఇప్పుడు మనకి సిద్ధారులు తెలిసిన ఏంటంటే మనకి అంటే మన ఇప్పుడు అంటే ఈ కొన్ని వేల సంవత్సరాలుగా అంటే ఈ కలియుగము మహాయుగ ద్వాపర కలియుగము ఉన్న యోగుల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి అగస్త్య మహాముని కూడా సప్తఋషులు ఇంకా మూడు మంది ఉన్నారు కదా. అగస్త్య మహాముని సప్తఋషులు రారు కానీ సప్తఋషులతో ఈక్వల్ గా మరి అగస్త్య మహామునిలో లాంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. మరి సప్తఋషులు డైరెక్ట్ గా ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు త్రేతాయుగంలో ఉన్న వాళ్ళు కూడా మూడు మంది ఉన్నారు ఈ చుట్టుపక్కల. వాళ్ళకి మనకి ఇంకా తెలియదు. ఇంకా మనం ఓన్లీ ద్వాపర యుగానికి అటు ఇటు ఉన్న వాళ్ళని కొంతమంది మాత్రం మనం ఐడెంటిఫై చేయగలిగాం. ఇప్పుడు మనం మాట్లాడుతాం. మరి ఎంతో మంది ఐడెంటిఫై చేయగలిగాం. లక్షల మంది ఉన్నారంట, కొన్ని వేల మంది అనుకున్నా సరే వాళ్ళంతా ఈ కొండ చుట్టూ ఉన్నారంటే కనుక ఇది దక్షిణామూర్తి ఉండే ఆది గురువు, మూల గురువు, ఆది సిద్ధయారు. అంటే అందరూ అంటే సిద్ధయారులకి ప్రథములు అంటే మొత్తం దైవలోకానికి గురువు, దేవతల గురువు అయిన వాళ్ళు దక్షిణామూర్తి. ఈయనే మూలం, సనాతన ధర్మానికి మూలం. ఈవెన్ టుడే విత్ దేర్ స్పిరిచువల్ ప్రెసెన్స్ స్టిల్ గైడెడ్ సీకర్స్ ఆన్ ద పాత్ ఆఫ్ ది ఎన్లైట్మెంట్. అందుకే ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ ఇక్కడ బొమ్మలో చూపించడం జరుగుతుంది. ఇక్కడ పిక్చర్ లో ఈ యొక్క దక్షిణామూర్తి ఉన్న ఈ అరుణాచలమే సర్వ సిద్ధ యోగులకి ఉన్నత మార్గంలో ఉన్న మహాసిద్ధులు, సప్తఋషులు యొక్క మూల సంబంధించిన మూల గురువులంతా కూడా సిద్ధానికి ఇది యోగ భూమి. ఇది మనము ఇవాళ తోటి ఈ సంపూర్ణం చేసుకున్నట్టే. ఇంకా ఉన్నాయి దీనికి సంబంధించి కొన్ని టాపిక్స్ ఉన్నాయి కానీ మనం షార్ట్ అవుట్ చేసాం. ఎందుకంటే మీకు ఇంకా ఒకే టాపిక్ మహా అయితే 2 రోజుల్లో టాపిక్ మారకపోతే బోర్ పడుతుంది అని చెప్పి నేను యాడ్ చేద్దాం అనుకున్నా సరే కొద్దిగా షార్ట్ అవుట్ చేశాను. గురువుల గురించి కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ రేపు చూసుకోవచ్చు వేరే సబ్జెక్ట్. ఇది మనము అంటే ఇప్పుడు ఇవాళ కంక్లూజన్స్ ఏంటంటే మన సిద్ధయారుల యొక్క ఈ సిద్ధ యోగుల యొక్క గొప్పతనం ఏంటి, వీరు డైరెక్ట్ గా అంటే సప్తఋషులకి గురువు ఎవరు? దక్షిణామూర్తి. ఎందుకంటే వాళ్ళు సత్యయుగం నుంచి ఉన్న వాళ్ళే సప్తఋషులు. అలాంటి సప్తఋషులు యొక్క దక్షిణామూర్తి యొక్క ఆ సిద్ధయోగులు ఎక్కడి వరకు ఆ పరంపర వస్తుందంటే ఈ రోజు మన అరుణాచలం, అరుణగిరి వరకు వచ్చింది. ఈ పరంపరలోనే మనం ముఖ్యంగా దీన్ని మళ్ళీ చేతనా స్థితిలో తీసుకొచ్చి భూమి సనాతన ధర్మం నిలబెట్టింది. ఈ ఋషి సంస్కృతి, ఆర్య సంస్కృతి ముందుకు తీసుకెళ్ళింది ఎవరు అంటే కనుక డైరెక్ట్ దైవ స్వరూపంగా, శివుడి స్వరూపంగా భూమి అవతరించిన స్కందుడు, కార్తికేయుడు. ఆయన యొక్క పరంపరలోనే ఇదంతా కాపాడబడింది. మళ్ళీ కొత్త చిగురాకులాగా మళ్ళీ కొత్తగా వేడూరి ఈ రోజున మన వరకు ఈ యొక్క పరంపర మన వరకు రాగలిగిందంటే కనుక దీనికి మూలమైన కీలకమైన వ్యక్తి మనకి కార్తికేయులు. కాబట్టి కార్తికేయుల అనుగ్రహంతో యోగుల యొక్క
తోటి మనము ఈజీగా ముక్తి మోక్షం అన్నది చాలా చిన్న విషయం. కాకపోతే మనం టైం ఇవ్వాలి, కనెక్ట్ అవ్వాలి. మీరందరూ అరుణాచలం మర్చిపోకుండా వచ్చి ఇక్కడ సాధన చేసుకుంటే చాలు. ముఖ్యంగా ఈ గురువులందరినీ కనెక్ట్ అయితే చాలు, ఈ జీవ సమాధానం మీద కూర్చుంటే చాలు. మనకి ఎలాగా బద్రీ సార్ ద గ్రేట్ టూల్ అంటే ఏంటి ఇచ్చారంటే ధ్యానం. ధ్యానంతో ఏదైనా మేనిఫెస్ట్ చేయొచ్చు, ఏదన్నా జరుగుతుంది. అంటే మనం ముఖ్యంగా ఇప్పుడు లాస్ట్ లో చెప్పుకున్నాం, కుండల నుంచి సహస్రారం వరకు, అంటే మూలాధార సహస్రం నుంచి యాక్టివ్ చేసుకోవడం ద్వారా మళ్ళీ మేనిఫెస్టేషన్ అవుతాయి. కాబట్టి అది ధ్యానం ద్వారా కుదురుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీ తెలిసిన తర్వాత మనం ఏదన్నా పొందొచ్చు జీవితంలో. దానికి ఇక్కడ క్షేత్రం ఉంది, జ్ఞానుల యొక్క క్షేత్రం ఉంది. ఇక్కడ జ్ఞానులందరినీ బ్లెస్ చేయడానికి దక్షిణామూర్తి ఉన్నారు. ఎస్టల్ గా ఎంతో మంది దేవతా శక్తులు ఉన్నాయి. తర్వాత ఈ చుట్టూరు మన డైరెక్ట్ గా వాళ్ళ ఎనర్జీస్ తోటి అప్లిఫ్ట్ చేయడానికి ఎంతో మంది జీవ సమాధంలో ఉన్న పరమగురువులు ఉన్నారు. కాబట్టి ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది అట్మోస్ట్ హైయెస్ట్ బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సెంటర్ గా మనం ఇప్పుడు అరుణగిరిని మనం చెప్పుకోవచ్చు. ఓకే మాస్టర్స్, ఇది ఈ రోజు మరొకసారి మనం ఎండింగ్ వీళ్ళందరూ ఎవరినైతే తలుచుకున్నాం అందరి గురువులకి మనం శతకోటి ఆత్మాభివందనాలు, అనంత కోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే అరుణగిరి అరుణాచల శివ శక్తి క్షేత్రం ఉన్నటువంటి దక్షిణామూర్తికి, ఆయన పరంపరలో ఉన్న అష్టలకు ఉన్న సకల దేవతా శక్తులకు, దేవతామూర్తులకు, ముఖ్యంగా జీవ సమాధిలో ఉన్న సమస్త సిద్ధయారి యోగులకు, అలాగే ఈ ఈ ఈ వ్యవస్థ అంతటికి మూలమైన సప్తఋషులకు, అలాగే శంబాల సామ్రాజ్యాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గురువులకు, యోగులకు, జ్ఞానులకు, పూర్తిగా ఈ కుంభయుగంలో కలప్తరుగా ఉన్నటువంటి అమరయాని శ్రీ మౌతార్ బాబాజీకి, శివ బాబాజీ మరొకసారి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఓకే మాస్టర్, ఈ టాపిక్ మనం ఈ రకంగా కంప్లీట్ చేసుకున్నాం.